యాకోబు పత్రిక, భక్తుడైన యాకోబు రాసిన పత్రిక. నూతన నిబంధనలో యాకోబు పత్రిక ఉంది. 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 and verse 21. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మీరు సాత్వికంతో ఏం చేయండి? అంగీకరించండి. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ మాటలు నాతో చెప్పండి. సమస్త కల్మషమును, అందరూ చెప్పాలి, చర్చిలో ఉన్నారు అందరూ. సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఎవరికైనా కామెర్లు వచ్చినాయి అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చెబుతారు? అమ్మా, నువ్వు కొన్ని విషయాలు మానాలి అంటాడు. ఏంటా మానాల్సినవి? ఆల్రెడీ నీ దేహంలో బలహీనత ఉంది కాబట్టి, లివర్ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది కాబట్టి, కామెర్లు లేదా జాండీస్ అనేవి వచ్చినాయి కాబట్టి నువ్వు చికెన్ తినడం మానాలమ్మా అంటాడు. లేదండి, చికెన్ తినడమే నా జన్మ హక్కులా తింటా ఉంటానండి రోజు అంటే, ఇంకా తర్వాత తినడానికి ఏమి ఉండదమ్మా, నువ్వు బ్రతికుండాలిగా ఏదైనా తినాలంటే. ప్రాణం పోద్ది, జాగ్రత్త. కొంతమంది లివర్ ఫెయిల్ అయిపోతుంటుంది, విపరీతంగా త్రాగి మద్యపానం సేవించి లివర్ పాడైపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు తెలుసా? బాబు, నువ్వు అర్జెంటుగా త్రాగడం ఏం చేయాలా? మానేయాలా. నేను చెప్తాను, అంత స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడే మానే. దేవుడికి దీవెనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. కొన్ని మానుకోవాల్సినవి జీవితంలో ఉంటాయి. శరీరంలో సోడియం మరియు పొటాషియం ఇలాంటివి పెరిగినాయి అనుకోండి, అవి తగ్గడానికి డాక్టర్లు మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. మెడిసిన్తో పాటుగా డాక్టర్లు చెబుతూ ఉంటారు, బాడీలో పొటాషియం పెరిగితే అది తగ్గాలంటే టొమాటో తినడం మానేయమంటారు. టొమాటో కానీ కొబ్బరి కానీ ఇలాంటివి తినకూడదు. ఎందుకు తినకూడదు డాక్టర్ గారు? మా ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయండి, టమాటో చెట్లు ఉన్నాయి, వాటి నుండి వచ్చే టమాటాలు నేను రోజు తింటూ ఉంటానంటే, మరి ప్రస్తుతం తినకూడదాం, ఎందుకంటే బాడీలో పొటాషియం ఎక్కువ ఉంది కాబట్టి అది తగ్గాలంటే కొన్ని వాటిని ఏం చేయాలా? మానేయాలా. ఇలా ప్రపంచంలో నువ్వు కొన్ని విషయాలు మానాలి అనే విషయాలు కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. మానడం అంటే వదిలిపెట్టడం. చెప్పండి, మానడం అంటే అర్థం ఏంటి? వదిలిపెట్టేయాలని. వదిలిపెట్టాల్సిన వాటిని వదిలిపెట్టకపోతే పొందుకోవాల్సిన వాటిని ఎప్పుడు నువ్వు పొందుకోలేవు. వదిలిపెట్టాల్సిన వాటిని వదిలిపెట్టాలి. ఏదో మీరు బహుశా మీ ఇంట్లో ఒక లాన్ శుభ్రం చేస్తున్నారు, లేకపోతే మీ ఇంటి ముందు ఉన్న మొక్కలన్నీ కూడా కొంచెం తీసేయాలనో, లేకపోతే వాటిని ఆ ప్రాంతం అంతా శుభ్రం చేయాలనో ఒక కొడవలి తీసుకుని ఆ మొక్కలన్నీ కోస్తూ ఉంటే, మీరు అలా మొక్కలు పట్టుకోగానే మీ చేతిలోనికి సహోదరు ఇంతవరకు సాక్ష్యం చెప్పినట్టుగా ఒక త్రాచుపాం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మీ ఊరి సెంటర్లోకి వచ్చి అందరూ రండి చూడండి అంటారు ఎవరైనా? ఎంత త్వరగా వదిలిపెట్టేస్తే అంత ఆశీర్వాదం, లేదా అంత ప్రయోజనం. ప్రమాదకరమైన వాటిని ఏం చేయాలి చెప్పండి? వదిలేయాల. వదిలిపెట్టకపోతే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. కొంతమంది తెలియక కొన్ని సందర్భాల్లో బ్యాగులు ఇవన్నీ కూడా మోసుకెళ్తూ ఉంటే అందులో ఏ విషసర్పాలో విష కీటకాలో ఉంటాయి. వాటిని ఏం చేయాలా? వదిలించుకోవాలి, వాటిని విడిచిపెట్టేసేయాలి. నేను చిన్నప్పుడు మా స్కూల్లో చదువుతున్న కాలంలో అప్పుడప్పుడు వర్షాకాలంలో స్కూల్ని కంటిన్యూ చేసేసేవారు. అంటే ఇంకా లంచ్ బ్రేక్ ఇవ్వకుండా ఇంకొక పీరియడ్ ఎక్కువ పెట్టేసి ఇంకా మధ్యాహ్నం నుంచి సెలవు ఇచ్చేసేవారు, ఎందుకంటే వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఆ సందర్భంలో మాకు ఎలాగా సెలవు దొరికింది కాబట్టి ఇంటికి రాకుండా మేమేం చేసేవాళ్ళం, నేను మా తమ్ముడు కొంతమంది మా స్కూల్లో చదువుకున్న వాళ్ళందరం కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న చెరువులు లేకపోతే కాలువలు ఏమన్నా ఉంటే వాటిల్లో స్నానాలు చేయడానికని లేదా కాసేపు ఆడుకుందామని వెళ్తూ ఉండేవాళ్ళం. నేను ఒక కాలువలో ఒక రోజున కాసేపు ఆడదామన్న ఆలోచనలో దిగేసరికి నేను చెప్పులతోనే దిగిపోయాను. చెప్పులతో దిగిన తర్వాత నా చెప్పుకు మరియు నా కాలుకి మధ్యలో మెత్తగా ఏదో తగులుతుంది. వెంటనే కాలు పైకెత్తి చూస్తే ఈ మాత్రం ఉందండి, జలగ. జలగ చూసారు ఎప్పుడైనా మీరు? లీచ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ జలగ నా కాలుకి నా చెప్పుకి మధ్యలో ఉంది. అది ఇంకా నా కాలు పట్టుకోవడానికి రెడీగా ఉందన్నమాట. అది కనుక పట్టిందంటే రెండు వైపుల నుండి ఏం లాగుతుంది అనమాట? బ్లడ్
పీల్చుకుంటాడు. జలగకున్న లక్షణం 2 నోర్లు ఉంటాయి దానికి, ఇలా యూ షేప్లో పట్టేస్తుంది, ఇంకా పీలుస్తాను బ్లడ్ అంతా కూడా. నేను అది చూడగానే ఇంకా ఒకే జంపు కాలంలోంచి బయటకు వచ్చేసి ఇంకెప్పుడు నేను ఈ కాలంలో దిగను, ఎందుకంటే దీనిలో ఏమున్నాయి, జలగలు ఉన్నాయి. ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలనుకుంటాను. ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వాటిని ప్రక్కన పెట్టేయాలనుకుంటా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువు మీ ఆత్మను రక్షించాలి అంటే, మీలో సాత్వికమైన దేవుని వాక్యం నాటబడాలి అంటే మీరు మానుకోవాల్సిన వాటిని మీరు ఏం చేయాలా, మానాలా. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. క్రైస్తవ జీవితం అంటే నీ ఇష్టానుసారం బ్రతికేసే జీవితం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కృప ఎలాగూ నాకు తోడుగా ఉంటుంది కాబట్టి నేను ఎలాగైనా బ్రతికేయచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటారు. కానీ అది ఇక్కడ సాధ్యపడేది కాదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని ఏం చేయాలా, విడిచిపెట్టాలి. మానుకోవలసిన వాటిని నువ్వేం చేయాలా, మానాలి. ఆధ్యాత్మికంగా నువ్వు పటిష్టమైన స్థానంలో ఉండాలి అంటే, స్పిరిచువల్ లైఫ్లో దేవునికి ఇష్టకరంగానే ఉండాలంటే, ప్రభువుని సంతోషపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలంటే, నీ బ్రతుకు ద్వారా నీ రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎల్లప్పుడూ సంతోషించాలంటే ఈరోజు నువ్వు కొన్ని వాటిని మానాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యాకోబు అనే దావీదునుడు ఈ పత్రిక రాస్తూ ఎన్నో ఆధ్యాత్మికమైన సత్యాలు రాసుకుంటూ వచ్చాడు. యాకోబు పత్రికను నూతన నిబంధనలో సామెతల గ్రంథం అంటారు. పాత నిబంధనలో సామెతల గ్రంథం ఉంది కదా, మనందరికీ తెలుసు. సొలొమోన్ గారు రాసిన సామెతల గ్రంథం 31 అధ్యాయాలు ఉంటాయి దానిలో. నూతన నిబంధనలోకి వచ్చేసరికి యాకోబు గారు రాసిన పత్రికను న్యూ టెస్టిమెంట్ ప్రావర్బ్స్ అని పిలుస్తారు. నూతన నిబంధనల సామెతల గ్రంథం అంటారు. ఎందుకోసం అంటే దీనిలో గాడ్లీ ఇన్స్ట్రక్షన్స్, ఒక మనిషి తన జీవితాన్ని సుగమం చేసుకోవాలంటే, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ తన యొక్క గమ్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలో చాలా క్లియర్గా యాకోబు అనే దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసుకుంటూ వస్తూ ఏమన్నాడంటే, దేవుని వాక్యం మీలో బలంగా పనిచేయాలంటే సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి. అవి మానకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనుకుంటే జరిగే పని కాదు. నేను మానవలసిన వాటిని మాననండి, కానీ దేవుడు మాత్రం నన్ను దీవించేయండి అంటే దేవుని సేవకునిగా చెబుతున్నాను, అది జరిగే పని కాదో. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మానాల్సిన వాటిని మానాలి, ఆనుకోవాల్సిన వాటిని ఆనుకోవాలి. మానుకోవాల్సిన వాటిని మానుకొని ఆనుకోవాల్సిన వాటిని ఆనుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీదకి దిగొస్తాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున నేను దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తుంటే, క్రైస్తవులంగా లేదా దేవుని బిడ్డలంగా ప్రభు మార్గంలో పయనిస్తున్న వారంగా మనం ఏం మానుకోవాలి, ఏం విడిచిపెట్టాలి అనే విషయాన్ని లేఖనాల్లో కొంచెం ధ్యానం చేద్దాం. లోతుగా ధ్యానం చేస్తే ఈ వర్తమానం అయిన తర్వాత ప్రభు కోసం మీరు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే, ఇఫ్ యూ కెన్ టేక్ ఎ వండర్ఫుల్ డెసిషన్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోగలిగితే, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, ఖచ్చితంగా మీ జీవితంలో దేవుని మహిమను చూస్తారు, దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో చూస్తారు. భక్తుడు అంటున్నాడు, నువ్వు మానవలసిన వాటిని మానేయాలి, సమస్త కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంటే, కొన్నిసార్లు మనం మానుకోవలసిన ఈ విషయాలు మానుకోకుండా కొన్ని విషయాలు మానుకుంటున్నామంట. ఏంటది? ఒకసారి బైబిల్లో చూస్తే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, చూడండి. నంబర్స్ చాప్టర్ 14 and verse 43. నంబర్స్ చాప్టర్ 14 and verse 43. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది. చదవండి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి. ఎందుకు మీరు ఖడ్గం చేత కూలుతారు అంటే, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఏం చేశారట? మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని, ఇక మీదట యెహోవా మీకు తోడై ఉండడు అని చెప్పెను. అయితే చాలండి. ఇక్కడ ఈ మాటలు మనం చదువుతా ఉంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఒక అమూల్యమైన మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక దేవుడు ఇక మీదట మీకు తోడై ఉండడు. క్లియర్ కట్ వర్డ్, స్ట్రైట్ ఫార్వర్డ్ వర్డ్. దేవుణ్ణి అనుసరించడం ఏం చేసామట మనం?
అంటే బైబిల్ ఏమో సమస్తమైన కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని వాక్యానికి చోటివ్వండి అని చెబుతుంటే, మనం మానుకుంటుంది ఏంటంట? మానుకోవలసిన వాటిని మానుకోవట్లేదట, కానీ దేవుణ్ణి అనుసరించడం ఏం చేసామట? మనం మానుకున్నాం. అందును బట్టే దేవుడు మనకు తోడై ఉండడం లేదు. వాస్తవానికి దేవుని ఆలోచన, దేవుని చిత్తం, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడై ఉండాలనే, ఎల్లప్పుడూ మనతో ఉండాలనే ఆయన కోరుతున్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. లేఖనాలు మనం గమనిస్తుంటే ఎన్నోసార్లు ఐ యామ్ విత్ యూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ, నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడబాయను, ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు కొన్ని సందర్భాల్లో మనకు తోడై ఉండటం లేదు అంటే, అది ఆయనలో పొరపాటు కాదు, అది ఆయనలో తప్పు కాదు, కానీ పొరపాటు ఎక్కడుంది? మనలో ఉంది. యెహోవాను అనుసరించుట మనం ఏం చేసామట? మానేసాం. అదేంటండి వెస్లీ గారు అంత మాట అనేశారు? మేము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాం కదండి, అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నాం కదండి, అబ్బో దేవునికి చాలా కానుకలు ఇస్తున్నాం కదండి, పాటలు పాడుతున్నామండి, లేకపోతే అవి చేస్తున్నామండి, ఇవి చేస్తున్నామండి, చాలాసార్లు మనం అంటున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో మన హృదయాలు దేవునికి దూరంగా పెట్టేసి, ఆయన చిత్తాన్ని ఆశ్రయించక, దేవుని ఇష్టాన్ని ఆశ్రయించక, మన సొంత మార్గాల్లో వెళ్ళిపోతూ, సొంత నిర్ణయాలు తీసుకుంటూ, సొంత అభిప్రాయాల మీద ఆధారపడిపోతూ, నేను కూడా గొప్ప భక్తుండే అని అంటున్నామంటే, మనలను మనం నిలువున మోసం చేసుకుంటున్నాము. మాటలతో మనం భక్తిపరులంగా కనబడుతున్నాం, కానీ మన క్రియలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు యెహోవాను అనుసరించుట మానేశారు కాబట్టి ఆయన మీకు తోడై ఉండలేదో. ఒకవేళ ఉదయకాల సమయంలో నీవు కూడా అలాంటి డ్రైనెస్లో ఉన్నావేమో, ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నావేమో. ఎందుకునండి దేవుడు నాతో ఉన్నాడన్న ఫీలింగ్ నాకు కలగట్లేదండి. ఎన్నోసార్లు నేను దేవుని కోసం వెంపర్లాడుతున్నాను, కానీ ఎందుకో దేవుని సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను. ఆయన దర్శన భాగ్యం నాకు కలగట్లేదు, వాక్యములో ఉన్న మాధుర్యాన్ని నేను అనుభవించలేకపోతున్నా. జీవితం అంతా యాంత్రికంగా అయిపోయిందని నువ్వు అనుకుంటా ఉంటే ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో, ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో. దేవుణ్ణి అనుసరించడం మానినందువలన కొన్నిసార్లు ఆయన మనకు దూరం అయిపోతున్నాడేమో పరిశీలన చేసుకుందాం. చాలామంది ఏదో ప్రలోభాన్ని బట్టి ప్రభు దగ్గరికి వస్తారు. రోగాలు తగ్గాలనో, కోర్టు కేసులు పోవాలనో, లేతే కుటుంబంలో శాంతి కావాలనో, సరిహద్దు గొడవలు తప్పిపోవాలనో, పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలనో, పెళ్ళి అవ్వాలనో, పిల్లలు పుట్టాలనో, పిల్లలకి సీట్లు రావాలనో, ఏదో కారణాన్ని బట్టి ప్రభు దగ్గరికి వస్తారు. మంచిదే. కానీ వచ్చిన తర్వాత వారికి ఏదైనా మేలు జరిగితే మళ్ళీ ప్రభు దగ్గరికి రావలేకపోతున్నారు వాళ్ళు. దేవుడు కొన్నిసార్లు కొంతమందికి ఆశీర్వాదాలు ఇవ్వడం వలన ఆశీర్వాదాలతో దేవునికి దగ్గర అవ్వాల్సింది పోయి కొంతమంది ఏమైపోతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని అనుసరించడం మానేస్తున్నారు. పైకి భక్తిపరులుగా కనబడొచ్చేమో, కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించక చాలామంది నామకార్థ క్రైస్తవులుగా బ్రతికేస్తున్నారేమో. నామినల్ క్రిస్టియానిటీ ఒకవేళ నీలో చోటు చేసుకుందేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా, నువ్వు మానవలసిన వాటిని మానకుండా దేవుణ్ణే మానేస్తున్నావేమో, దేవుణ్ణి అనుసరించడమే మానేసావేమో. క్రైస్తవ్యం అంటే కేవలం దేవుణ్ణి కలిగి ఉండడం మాత్రమే కాదు, దేవుణ్ణి అనుదినము కూడా ఏం చేయాలి? మనం అనుసరించాలి. ఈ మాట నాతో అందరూ చెప్పండి, మనమంతా గట్టిగా చెప్పాలి, మనమంతా దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి అనుకరించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. We need to walk in the ways of God and we need to imitate God in our daily lives. మన యొక్క జీవితాల్లో దేవుని మార్గాల్లో నడవాలి, ఆయన్ను అనుసరించాలి. రెండవది, ఆయన్ని ఏం చేయాలి? మనం అనుకరించాలా. అంటే మనల్ని చూచిన వారు ప్రభువును చూడగలగాలి. నీలో ప్రేమను చూస్తే క్రీస్తు ప్రభు ప్రేమను మనుషులు అర్థం చేసుకోవాలి. నీలో తగ్గింపును చూసి క్రీస్తు ప్రభు యొక్క తగ్గింపును అర్థం చేసుకోగలగాలి. నీలో ఉన్న సాత్వికాన్ని చూసి క్రీస్తు ప్రభువులో ఉన్న సాత్వికాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలగాలి. నీలో ఉన్న ఎంపతిని చూసి, అంటే ఇతరుల బాధను అర్థం చేసుకునే పరిస్థితిని చూసి క్రీస్తు ప్రభు యొక్క నామము మహింపరచబడాలి. అది నిజమైన క్రైస్తవుని జీవితం. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఎయిమ్ అండ్ అంబిషన్, యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్ అండ్ ఎ బ్లెస్డ్ పర్సన్. క్రీస్తు ప్రభువుని మహిమపరచాలి, ఆయన అనుసరించాలన్న అభిప్రాయంతోనే ఉండగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు.
మానవలసిన వాటిని మానండి అని దేవుడు చెబుతూ ఉంటే మానకూడని వాటిని మానేస్తున్నామేమో. మనం ఆలోచించేద్దాం. క్రీస్తును దేవుణ్ణి అనుసరించుట మానితిరి గనుక దేవుడు మీకు తోడై ఉండడం లేదు. ఎందుకోసం అంటే చాలాసార్లు మీకు చెబుతున్నాను, దేవుడు జీవప్రదాత, జీవాన్ని ఇచ్చేవాడు. నాకు దేవుడు వద్దు అంటే నువ్వు ఏం తృణీకరిస్తున్నావు అన్నమాట? జీవాన్ని తృణీకరిస్తున్నావు, మరణాన్ని కౌగిలించుకుంటున్నావు. దేవుడు శాంతిదాత. నాకు దేవుడు వద్దు అంటే నువ్వు అశాంతిని ప్రేమిస్తున్నట్టే, లేదా అశాంతికి దగ్గరవుతున్నట్టే, భ్రాంతికి చేరువవుతున్నట్టే. దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు నాకు వద్దు అంటే దైవిక ప్రేమకు నువ్వు దూరం అయిపోతున్నట్టే. దేవుడు నిత్య జీవ ప్రదాత. ఆయన నాకు వద్దు అంటే ఒక వ్యక్తి నిత్యత్వాన్ని తృణీకరిస్తున్నట్టే. ఇఫ్ యూ రిజెక్ట్ క్రైస్ట్, యు ఆర్ రిజెక్టింగ్ ఎవ్రీథింగ్. నువ్వు ప్రభువును తృణీకరించే వ్యక్తి అయితే నువ్వు ఆయనలో ఉన్న ప్రతి గొప్ప లక్షణాన్ని నువ్వేం చేస్తావు అన్నమాట? తృణీకరిస్తున్నావు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ ఎంబ్రేస్ క్రైస్ట్, యు ఆర్ ఎంబ్రేసింగ్ ఎవ్రీథింగ్. నువ్వు దేవుణ్ణి కౌగిలించుకునే వ్యక్తి అయితే, ఆయన్ను దగ్గరికి స్వీకరించగలిగే వ్యక్తి అయితే, ఆయనతో పాటు సకల ఆశీర్వాదాలు ప్రభు నీకు దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే చాలు, సమస్తాన్ని దేవునికి ఇచ్చినట్లే. ఆత్మీయ తండ్రి గారు చాలా మంచి మంచి ఉపమానాలు, ఉదాహరణలు మనందరికీ అర్థమైన రీతిలో బోధిస్తూ ఉంటారు. ఒకసారి అటో ప్రాంతంలో ఒక తిరునాళ్ళు జరుగుతున్నాయి. ఒక సందడి వాతావరణం జరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూడండి, కొన్ని సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఆ సెంటర్లో ఒక సంత అనుకోండి, లేకపోతే తిరునాళ్ళు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామంది చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పెట్టుకుని వాళ్ళందరూ కూడా తమ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్ముకుంటూ ఉంటారు. అందరూ వెళ్ళి ఒక వేడుకగా అవన్నీ చూడడం, కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో యూజువల్గా జరిగే విషయాలు ఏంటంటే, పిల్లలు తప్పిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా ఆసక్తిగా బయలుదేరుతారు, తల్లిదండ్రులు చేతులు పట్టుకుని. మార్కెట్లోకి వచ్చిన తర్వాత అక్కడ రంగురంగుల వస్తువులన్నీ చూసిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు చేతులు వదిలేసి వారి ఇష్టానుసారం తిరుగుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులే పిల్లల్ని వదిలేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తిరిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందరూ బట్టి తప్పిపోయినప్పుడు పిల్లలే తప్పిపోయారు అనుకోకూడదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏమైపోతూ ఉంటారు, తప్పిపోతూ ఉంటారు. ఆ సందర్భంలో ఒక అమ్మాయి తప్పిపోయింది, ఏడుస్తుంది. నాకు మా మమ్మీ కావాలి, మా డాడీ కావాలని ఏడుస్తూ ఉంటే, ఆ అమ్మాయి ఏడుపు ఆపడానికి అక్కడున్న వాళ్ళందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అమ్మ, ఈ 5 స్టార్ చాక్లెట్ తిను, వస్తుందిలే మీ మమ్మీ అంటే, నాకు అక్కర్లేదు అంటుంది. పోనీ డైరీ మిల్క్ తినమ్మా, డైరీ మిల్క్ సిల్క్ బాగుంటుంది తిను అంటే, అది కూడా నాకు అక్కర్లేదు. పోనీ కురుకురే తింటావా అని చెప్పి కురుకురే ప్యాకెట్లు ఇస్తున్నారు, లేస్ ప్యాకెట్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ అమ్మ అంటుంది, అవన్నీ నాకు అక్కర్లా, మా అమ్మే నాకు కావాలి, మా మమ్మీ నాకు కావాలని. కొంతమందికి కోపం వచ్చింది, వస్తుందన్నాం కదా మీ మమ్మీ, ముందు తీసుకోవచ్చు కదా అంటే ఇంకా గట్టిగా ఏడిచేస్తుంది అమ్మాయి, మా అమ్మ కావాలని. ఈ లోపల గట్టిగా అమ్మాయిని పట్టుకొని వాళ్ళ అమ్మ ఎక్కడుందా అని వెతకడానికి నలుగురు అటు ప్రక్క ఇటు ప్రక్క వెళ్ళారు. ఫైనల్గా వాళ్ళ అమ్మ దొరికింది. ఎక్కడో చీరల షాపులో దూరేసింది అమ్మగారు. ఆ చీరలో ఈ చీరలో బేరమాడేస్తుంది, పిల్ల ఉందో లేదో పట్టించుకోవట్లేదు. సో ఆఖరు పట్టుకొచ్చారు, అమ్మ రా అనగానే వచ్చింది. ఇప్పుడు తల్లి రాగానే ఈ కుమార్తె చట్టుకున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయి, ఇప్పుడు ఎవరేమిస్తారో ఇవ్వండి రా, పట్టండి రా, ఆ ప్యాకెట్లన్నీ పట్టరంటే, చాక్లెట్లన్నీ పట్టరు అంటుంది. ఎందుకు వస్తే తెలుసా? అమ్మ లేకుండా అవన్నీ నాకు అవసరం లేదు, నా తల్లి నాకు లేకుండా మీరు ఇచ్చే ఏది నాకు అక్కర్లేదు, కానీ మా తల్లి నాతో ఉంటే ఇప్పుడు ఏమిస్తారో ఇవ్వండి. ఎంత చక్కని పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు లేకుండా ఈ లోక సంబంధం ఏ విషయం కూడా మనకు ఆనందం ఇవ్వలేదు, సంతోషం ఇవ్వలేదు. Perhaps you can't buy true happiness and joy without God. దేవుడు లేకుండా నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని లోకంలో పొందుకోలేవు. ప్రభువు నీతో ఉన్నాడా లేదో చూడు, ఆయనకు నీ హృదయంలో చోటు ఉందా లేదో చూడు, ఆయనతో అనుదినమును సహవాసం చేస్తున్నావా లేదో చూడు, నీ డైలీ వాక్లో నువ్వు దేవుని మహింపరుస్తున్నావో లేదో చూడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. Whatever you need, whatever you're looking for, those things will be added to you when you seek His kingdom and His righteousness first. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికే అనుభూతిలో ఉంటే దేవుడు సమస్తాన్ని మనకి ఏం చేస్తాడట? అనుగ్రహిస్తాడు అని లేఖనాలు ధృవీకరిస్తూ ఉన్నాయి. సమస్త కల్మషాన్ని, దుష్టత్వాన్ని మానండి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం వాటిని మానుకోకుండా అసలు దేవుణ్ణి అనుసరించడం మానేస్తున్నామేమో.
ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి అనుసరించడం మానొద్దు, ఆయన వెంబడించండి జీవితకాలం అంతా. బీయింగ్ ఏ క్రిస్టియన్ ఈజ్ అ లైఫ్ టైమ్ అసైన్మెంట్ అంటాను నేను. క్రైస్తవుడిగా ఉండడం అనేది ఇది జీవితకాలం అంతా కొనసాగాల్సిన ప్రక్రియ. ఒక వారానికి, ఒక నెలకు, ఒక సంవత్సరానికో, లేకపోతే ఒక ఆశీర్వాదం వచ్చేంత వరకు మనం క్రైస్తవులం కాదు. ఒక్కసారి నువ్వు ప్రభువుని అంగీకరించావు అంటే, ఒక్కసారి ఆత్మరక్షణ పొందాలనే ఆలోచన నీకు వచ్చి దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నావంటే, నీ జీవితకాలం అంతా ప్రభువుని ఏం చేయాలా? వెంబడించాలా. కొన్ని రకాలైన భక్తిని మనం చూస్తూ ఉంటాం. 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు ఉంటాయి భక్తులు. ఇంకా తర్వాత ఆ భక్తి మనకు కనబడదు. కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. లైఫ్ టైమ్ అసైన్మెంట్. జీవితకాలం అంతా, బ్రతుకు కాలం అంతా ప్రభువునే ఆరాధిస్తూ, ఆయన్నే సంతోషపరుస్తూ మన జీవితాల్లో ముందుకు సాగిపోదాం. త్వరగా కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. మనం ఏం మానుకోవాలి? దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి అంటే క్రైస్తవ జీవితంలో మానుకోవాల్సినవి ఏంటో త్వరగా లేఖనాల నుంచి మీతో మాట్లాడతాను. మొట్టమొదటిగా ఈ మాటను గమనించండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 14వ వచనం. Psalm 34 and verse 14. 34వ కీర్తన 14వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానాన్ని వెదకి దాన్ని ఏం చేయాలట? వెంటాడ. సో క్రైస్తవులంగా మనం మొట్టమొదటిగా మానాల్సింది ఏంటి అంటే, కీడు చేయడం మానేసి ఏం చేయమన్నాడు? మేలు చేయమన్నాడు. వింటున్నారా జాగ్రత్తగా? కొన్నిసార్లు మానవ స్వభావం ఎలాంటిదంటే, కీడు చేయడానికి అలవాటు పడిన స్వభావం. మేలు చేయడానికి మనం ముందుకు రాలేం, కానీ కీడు చేయడానికి మాత్రం ఎలా వస్తామని చెప్పండి? ముందుకు వచ్చేస్తూ ఉంటాం. తెలుసో తెలియకో ఎవరో ఒకరికి ప్రతిరోజు కీడు చేయాలన్న ఆలోచన మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, if you want to be blessed by God and if you'd like to walk with God all the days of your life and bring glory to his name, you must depart from evil. Depart from evil అనగా కీడు చేయడం మానేయండి, మేలు చేయడం నేర్చుకోండి. ఎంత చక్కని మాట బైబిల్లో మనం చూస్తున్నాం. మానవుడు కీడు చేయడానికి అలవాటు పడిపోయిన బైబిల్లో ఉంది. ఆ రెఫరెన్స్లని చూపించే సమయం లేదు, కానీ మనకు అలవాటు అయిపోయిందట ఏంటి? కీడు చేయడం. మేలు చేయడం మనకి చేత కావడం లేదు. మేలు చేయడం మనకి ఇష్టం కావడం లేదు. ఎందుకోసం అంటే మనిషి ఎప్పుడు కూడా కీడు కోసం పరిగెత్తే పాదాలు కలిగిన వాడు. కీడు చేయాలని వెంపర్లాడే వాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడుతుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు అలాంటి వ్యక్తులుగా ఉండడానికి వీల్లేదు. నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి అంటే, ఆధ్యాత్మిక జీవితంలో పటిష్టమైన స్థానానికి రావాలంటే కీడు చేయడం మానేసి మేలు చేయండి. సమాధానాన్ని వెతికి దాన్ని ఏం చేయాలి? మీరు వెంటాడాలి. కీడు అనే మాటను హిబ్రూ భాషలో రా అనే పదం వాడారు. రా అంటే నా దగ్గరికి రా అనే మాట కాదు. హిబ్రూ భాషలో రా అనే పదం కీడు అనే పదానికి వాడబడింది, ఈవిల్ అనే పదానికి వాడబడింది. దానికి ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు నేను చూశాను. ఆ అర్థాలు ఏంటంటే, మొట్టమొదటిగా బ్యాడ్ అనే పదం, చెడుతనము అనే పదం. రెండవది వికెడ్నెస్ అనే పదం కూడా వాడారు. రా అనే మాటకు బ్యాడ్ అండ్ వికెడ్నెస్, చెడుతనము, భక్తిహీనత. వికెడ్నెస్ అనే పదం ఎక్కువగా బైబిల్లో ట్రాన్స్లేట్ తెలుగులోకి అయింది భక్తిహీనత అని అర్థం. అంటే ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కీడు చేయడం మానేయండి అంటే చెడుతనాన్ని ప్రేమించడం మానేయండి. అసలు సిసలైన జ్ఞానం దేవునిలో మనం పొందుకోవాలంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని యందు భయభక్తులు గలవాడు చెడుతనాన్ని ఏం చేస్తాడట? అసహించుకుంటాడని బైబిల్లో రాయబడి. ఒక దుర్గంధాన్ని మనం ఎలా అసహించుకుంటామో, ఒక చెడిపోయిన ప్రాంతాలు ఏమన్నా ఉంటే వాటిని ఎలా అసహించుకుంటామో, క్రైస్తవ జీవితం చెడుతనాన్ని ఏం చేయాలా? అసహించుకో. నువ్వు చెడుతనాన్ని ప్రేమిస్తున్నావంటే బహుశా నువ్వు ఇంకా సరైన క్రైస్తవుడు కాదేమో పరిశీలన చేయాలా. చెడుతనం బాగా నిన్ను ఆకర్షిస్తుందా? పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు దృశ్యాలు, పాపపు సాహిత్యం నిన్ను బాగా ఆకర్షిస్తున్నాయంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకోలేకపోతున్నావు. ప్రభువును వెంబడిస్తున్నాను అనుకుంటూనే చెడుతనాన్ని ప్రేమించేవాళ్ళు దేవునికి మహిమను తీసుకురాలేరు. చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒక దైవజనుడు తన సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు విన్నాను. అతడు ఇంజనీరింగ్ చదివే కాలంలోనట హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్ళడానికి 1 కిలోమీటర్ సైకిల్ తొక్కుని వెళ్ళాల్సిన పరిస్థితి. ఫర్ ది ఫస్ట్ టైం ఆయన కాలేజీలో జాయిన్ అయిన తర్వాత హాస్టల్ నుండి
కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు మొత్తం అన్నీ చూస్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాడు కాబట్టి ఏవి ఎక్కడున్నాయి, ఏ షాపులు ఎక్కడున్నాయి, ఏ పరిస్థితులు ఎక్కడున్నాయి అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు మార్గంలో కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక గోడ మీద అశ్లీలమైన దృశ్యాలు, వాల్ పోస్టర్లు వేయబడి ఉన్నాయి. చూడకూడని దృశ్యాలు అవన్నీ కూడా వాల్ పోస్టర్లుగా వేసి ఉన్నారు. దేవునికి సువార్త సంబంధించిన పోస్టర్లు వేస్తుంటానేమో తీసేయండి వాటిని అంటున్నారు ఈ రోజులో చాలామంది. అలాంటి అశ్లీలమైన పోస్టర్లు మా ఇంటి మీద ఏరా, మా ఇంటి పక్కన ఏరా, అంత దూరంలో వేస్తున్నారు ఏంటండి? మనిషి ఎలా తయారాడో చూడండి ఈ రోజుల్లో. ఎక్కడైనా సువార్త సభలో పోస్టర్లు వేస్తుంటే గొడవలు ఈ రోజుల్లో, గందరగోళాలు, అంటించేశారు, మత ప్రచారం చేసేస్తున్నారని. అలాంటివి మాత్రం చాలా చక్కగా కావాలని వేయించుకుంటున్నారు. సరే, అలాంటి అశ్లీలమైన దృశ్యాలు ఉన్నాయి. మొదటిసారిగా వెళ్తున్నాడు కాబట్టి ఆయన చూశాడు. చూసిన తర్వాత మరలా హాస్టల్కి ఎదుకు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవునితో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదే దారిలో నేను 4 సంవత్సరాలు వెళ్ళాలి. ఇంజనీరింగ్ 4 years చదవాలి కాబట్టి 4 సంవత్సరాలు వెళ్ళాలి. నా కాలేజు అక్కడి నుంచి తీసారు, నా హాస్టల్ ఇక్కడి నుంచి తీసేయడానికి లేదు. ఈ 2 కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ దారిలో నేను ప్రయాణం చేయాలి. కానీ నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను, ఈ 4 సంవత్సరాలు నేను ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చెడుతనం ఉంది అని, ఒక అశ్లీలత ఉందని నాకు ఆల్రెడీ తెలిసింది. కాబట్టి నేను అక్కడికి వచ్చిన తర్వాత నా తల తిప్పి వాటిని కనుక నేను చూస్తే ఆ రోజు నువ్వు ఓడిపోయినట్లు. నేను ఏ రోజైతే ఆ పాపాన్ని చూస్తానో నిన్ను ఓడగొట్టినట్టే, నువ్వు ఓడిపోయినట్టు. అలా కాని పక్షంలో అక్కడ ఉన్నాయని నాకు తెలుసు కూడా, నేను నా తలను అటు తిప్పకుండా తిన్నగా వెళ్ళిపోయి నేను జయిస్తే ఆ రోజు సాతాను ఓడిపోయినట్టు, నువ్వు గెలిచినట్టు. నిబంధన చేసుకుని ఒక రిజిస్టర్ రోడ్డు పెట్టుకున్నాడు అంటారు గదిలో. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి రిజిస్టర్ ఓపెన్ చేస్తే దేవునికి మహిమ కలుగునుగాక, ఒక్కరోజు కూడా సాతాను గెలవలేదు. ప్రతిరోజు నా యేసయ్య గెలిచాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. యవనస్తులకి ఎంత స్ఫూర్తి ఈ మాట. కొన్నిసార్లు ఒక చోట అశ్లీలత ఉందని తెలిసినప్పుడు కావాలని మరలా అక్కడికే పరిగెడుతున్నావా? ఖచ్చితంగా నువ్వు ఇంటెన్షనల్గానే ఆ పాపం చేస్తున్నావు. ఇక్కడ తప్పు ఉందని, లేకపోతే ఇలాంటి పరిస్థితులు నేను జారిపోవడానికి దోహదమవుతాయని తెలిసి కూడా మరలా అవే ప్రాంతాలకు వెళుతూ, లేదా అవే కార్యాలు చేస్తూ, అలాంటి స్నేహితులతో నువ్వు స్నేహం చేస్తూ, అలాంటి వారితో సహవాసం చేస్తూ, ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు అన్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? పరిశీలించే ఒకసారి. నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటుంది, నీ ఆత్మీయత దెబ్బతింటుంది ఒక ప్రాంతంలో లేదా ఒక దృశ్యాన్ని చూడడం ద్వారా నీకు తెలిసినప్పుడు మానుకుంటున్నావా లేదా మరలా చేస్తున్నావా? పరిశీలించాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, కీడు చేయటం మానండి, మేలు చేయడం నేర్చుకోండి. అప్పుడు మీ ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. చేద్దాం. ఎంతమంది మేలు చేయడానికి ఇష్టపడుతున్నాయి ఈ రోజు నుండి? ఏది దేవునికి ఇష్టమో అది చేద్దాం. హల్లెలూయా. ఏది దేవునికి ప్రాముఖ్యతో అవే మన ప్రాముఖ్యతలుగా మార్చుకుందాం. ఏవి దేవుని ప్రాధాన్యతలో అవే మన ప్రాధాన్యతలుగా మార్చుకుందాం. అలా చేయడం ద్వారా మన బ్రతుకుల ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకోండి. ఎక్కడ చూసినా ప్రపంచంలో ఈ రోజున విపరీతమైన చెడుతనానికి హద్దులు లేవన్నట్టు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. మొన్న ఈ మధ్యన బెంగళూరులో ఒక భయంకర సంఘటన జరిగింది. అదేనంటే, ఒక ఆమె అక్రమంగా జీవిస్తుంది ఒక వ్యక్తితో. ఆల్రెడీ మీకు పెళ్ళయింది, భర్తను మరి వదిలేసింది. ఎందుకో వారిద్దరు విడిపోయారో మనకైతే తెలియదు. కానీ ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఉన్నాడు, ఈమె మరొక వ్యక్తితో అక్రమంగా జీవిస్తూ ఉంది. జీవిస్తూ ఏం చేసిందంటే, ఈ కుమారుని తీసుకెళ్ళి ఆ వ్యక్తి దగ్గర పెట్టింది. బాబు, మా కొడుకుని నీ దగ్గర పెట్టుకో అని చెప్పి అతని దగ్గర కొడుకుని పెట్టి ఈమె ఏదో పని చేసుకుంటా ఉంది. ఇప్పుడు వాడేం చేశాడు? ఈమె కుమారుని దగ్గర పెట్టుకుని మరొక వ్యక్తితో అక్రమంగా జీవించడం ప్రారంభించాడు. అలా జీవిస్తున్నప్పుడు ఈ కొడుకు చూశాడట, అంటే ఈ వ్యక్తి చూశాడు, చిన్న బాలుడు చూశాడు ఆ పరిస్థితి. ఇప్పుడు వీడు ఈమెకి ఎక్కడ చెప్పేస్తాడో అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఆ కుమారుని ఏం చేశారంటే భయంకరంగా హింసించి చంపేశారు ఆ కొడుకుని. అంటే ఈ సంఘటన అంతా నేను చూస్తూ ఉంటే ఈమె చేసింది పొరపాటే, ఈమె అక్రమంగా బ్రతికింది, వాడు అక్రమంగానే జీవిస్తున్నాడు. ఈ ఇద్దరి జీవితాల్లో ఆఖరికి బలైపోయినాడంటే ఆ అభోశుభం తెలియని చిన్న పిల్లవాడు బలైపోయాడు. ఏమాత్రం భయం, దేవుడంటే భక్తి, భయం అలాంటి ఏమన్నా ఉంటే అలాంటి పనులు సమాజంలో చేస్తారా? ఒక చంటి బిడ్డను చంపడం అంటే అది ఎంత భయంకర పాతకం అది. ఒక చిన్న బిడ్డ మీద చేయడం అంటే
వాళ్ళు చేస్తున్న పాపానికి అడ్డొస్తున్నాడని, వారు చేస్తున్న దౌర్భాగ్య పనులు చూసేశాడని చెప్పి ఒక చిన్న బిడ్డను చంపేస్తూ ఉంటే, కసాయి హృదయాలు కాకపోతే ఏ హృదయాలు ఇవి? పాషాణ హృదయాలు కాకపోతే ఏ హృదయాలు? దేవుడు మనిషిని మాంసపు గుండె పెట్టి చేస్తే మనిషి ఆ గుండెని ఎలా మార్చేసుకున్నాడట? రాతి గుండెలుగా మార్చేశాడు. కనికరం లేదు. ఆ చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటే, చచ్చిపోయే ముందు విలవల్లాడిపోతూ ఉంటే కనికరం ఉందా అండి? ప్రేమ ఉందా? ఆప్యాయత ఉందా? చేస్తున్నవన్నీ తప్పులే, మరలా తప్పులు కప్పడం, మరొక తప్పు చేయడం. సమాజం ఎంత దిగజారిపోయిందో పరిశీలించండి. బట్ యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్, we are called to be the light of this world and we are called to be the salt of this world. ప్రపంచానికి మనం వెలుగుగా మరియు లోకానికి ఉప్పుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడే తప్ప మనం ఏ ఒక్కరికి అభ్యంతరకరంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఒకవేళ ఇంతవరకు కీడు చేయడానికి అలవాటు పడ్డామేమో, కీడు చేయడానికి నీ పాదాలు పరిగెత్తాయేమో, ఇతరులను ఇబ్బంది పెట్టాలని నీ పాదాలు పరిగెత్తాయేమో, స్టాప్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. వాటిని ఆపేసాయి, మానే. బైబిల్ సెలవిస్తూ ఉంది, మేలు చేయడం ప్రారంభించు. వాట్ ఎవర్ ద గుడ్, వాట్ ఎవర్ ప్లీజెస్ గాడ్, డూ ఇట్. దేవునికి మహిమ తెచ్చే పనులు చేయడం ప్రారంభించండి. ఖచ్చితంగా అందుకు గాను దేవుని ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడతాయి. హల్లెలూయా. రెండవ ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వద్దాం. చూడండి, మనం మానుకోవాల్సినవి ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. ఎఫెసియన్స్ చాప్టర్ 4:25. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక అబద్ధమాడుట మాని. ఆ మాట అండర్లైన్ చేసుకున్నారా? మీరు అబద్ధమాడుట మాని. ప్రతివాడును, చెప్పండి, ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన ముందుకు తీసుకొచ్చాడు. బైబిల్ సత్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన గురించి ఆయన ప్రకటన చేసుకుంటూ, పరిచయం చేసుకుంటూ అన్నారు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, ఆ తర్వాత నేనే సత్యమును, ఆ తర్వాత నేనే జీవమును అని యేసయ్య పలికారు. ఇప్పుడు ఆయన అనుచరులంగా, ఆయన బిడ్డలంగా మన జీవితాల్లో కూడా ఏముండాలన్నమాట? సత్యం ఉండాలి. సత్యము కలిగి బ్రతకాలి, సత్యమును అనుసరించి బ్రతకాలి. దైవజనుడు యోహాన్ అంటాడు, నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు అన్నాడు. ఎందుకు అంత ఆనందిస్తున్నాడంటే, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి ఏం చేస్తున్నారు? వాళ్ళు నడుచుకుంటున్నారు. క్రైస్తవ జీవితం సత్య ప్రధానమైన జీవితం. ప్రభువు మనందరినీ కూడా సత్యమును ప్రేమించు వారంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడగలరు. కొంతమంది జీవితాల్లో పరిశీలన చేస్తే అబద్ధం ఆడడం నా జన్మ హక్కు అన్నట్టుగా, ఉదయం నుండి లేచిందంటే రాత్రి పడుకునేదాకా ఏం ఆడుతుంటారు చెప్పండి? అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఒక రాజకీయవేత్త చనిపోయి అలా పైకి వెళ్తున్నాడట. వెళ్తుంటే ఒక చోటకు వచ్చేసరికి ఇలాంటి ఒక పెద్ద ప్రాంతం ఒకటి కనబడింది. దానిలో చాలా పెద్ద గడియారాలు ఉన్నాయట, వాల్ క్లాక్స్ ఉన్నాయి. వాల్ క్లాక్స్ మన ఇంట్లో కూడా పెట్టుకుంటాం కదా, పెద్ద పెద్ద గడియారాలు సమయాన్ని చూపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాల్ క్లాక్స్ ఉన్నాయి. వెంటనే ఈయన అక్కడికి వచ్చి ఆగాడు. అక్కడ ఒక ఏంజల్ ఉంటే ఆ దూతతో మాట్లాడుతున్నాడు, ఏంటి ఇక్కడ వాల్ క్లాక్స్ పెట్టారు? భూమి మీద అయితే మాకు టైం కావాలి కానీ ఇక్కడ ఎందుకు టైము అని అడిగాడు. అప్పుడు ఆ దూత చెప్పిన విషయం ఏంటంటే, ఇవి టైం చూసే గడియారాలు కాదండి. భూమి మీద ఒక వ్యక్తి పుట్టగానే అతని పేరు మీద ఇక్కడ ఒక గడియారం ఉంటుంది, దానిలో ముళ్ళు తిరుగుతూ ఉంటుంది కదా, అది ఎప్పుడు తిరుగుద్దంటే భూమి మీద ఆ సదరు వ్యక్తి ఒక అబద్ధం ఆడితే ఇక్కడ ఒక ముళ్ళు తిరుగుద్దండి అని ఆ దూత సమాధానం చెప్పాడు. అవునా, ఇవి అబద్ధాలు కౌంట్ చేసే మిషనా అనుకుని మొత్తం చూస్తూ ఉంటే అందరికీ కనబడుతున్నాయి. అక్కడ ప్రతి గడియారం కూడా తిరుగుతూనే ఉంది, ఏది ఆగి అయితే ఏది లేదు. కొన్ని ఏమో స్పీడ్ తిరుగుతున్నాయి, కొన్ని ఏమో స్లో తిరుగుతున్నాయి, కానీ ప్రతిదీ తిరుగుతూనే ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు చూశాడు, ప్రతిపక్షాలను చూశాడు, వాళ్ళు చూశాడు, వీళ్ళు చూశాడు. అన్నీ చూసిన తర్వాత ప్రతి గడియారం ఏదో ఒక స్పీడ్లో ఏదో ఒక రేంజ్లో తిరుగుతూనే ఉంటే ఆఖరికి ఇతనికి ఒక ఆశ కలిగింది, నా గడియారం ఎక్కడుందో చూద్దాం అనుకున్నాడు.
ఆ దూత దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఇక్కడ అన్ని గడియారాలు కనబడుతున్నాయి, నా గడియారం కనబడట్లేదంటే, పైన ఫ్యాన్లా తిరుగుతుంది ఇదే అన్నదట ఆ దూత. మామూలుగా తిరగట్లేదు, అందరూ బట్టి ఫ్యాన్ లాగా ఉపయోగించేసుకుంటున్నాం అనగానే అమ్మో మన రేంజ్ అలాంటిది అనుకున్నాడు ఆయన. చాలాసార్లు ఒకవేళ అలాంటిదే కనుక, అలాంటి ఫెసిలిటీ కనుక ఉంటే మన గడియారాలు ఎలా తిరుగుతాయో ఒకసారి ఆలోచన చేయాలి కదా. అబద్ధాలు జీవితంలో భాగమైపోయిన రోజుల్లో బ్రతుకుతున్నాం. ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడడం. భర్త అడుగుద్ది, ఏమండి 10 అయిపోయిందండి ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే, ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. ఏమనుకున్నావు? ఆఫీస్ అంటే ఇంట్లో వంకాయ కూర చేయడం అనుకున్నావా? ఆఫీస్లో మాకు ఎన్ని పనులు ఉంటాయో తెలుసా అని చెప్తాడు. కానీ అది అబద్ధం. నిజంగా అతనికి ఏం జరగల. 5 గంటలకే ఆఫీస్ కట్టేశారు. అందరూ ఇలా ఉంటారంటలేదు, కానీ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటారండి. 9 గంటల కంటే 10:30కి వెళ్తారు. 5 గంటలకు బయటకు వచ్చేయాలంటే 3:30కే బయటకు వచ్చేస్తారు కొంతమంది. ఎందుకోసం? ఇంకెంత ఉందండి, గంటే కదండి అంటే. అందరూ ఇలా ఉంటారు అట్లా. కొంతమంది అంటున్నారు, డిస్క్లైమర్ వేస్తాను నేను, కంగారు పడకండి. 5 గంటలకి ఆఫీస్ అయిపోయి 10 గంటలకి ఎక్కడున్నారంటే ఏవో పనులు అంటాడు. కొంతమంది భార్యలు అబద్ధం ఆడుతూ ఉంటారు. ఏమ్మా ఎక్కడికి వెళ్ళి వచ్చామంటే ఏదో చెప్పేస్తుంది, కానీ బహుశా ఆ పని కోసం వెళ్ళి ఉండకపోవచ్చు. యవనస్తులైతే, అరే బాబు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఎంతవరకు అంటే, ప్రైవేట్ క్లాసులు అంటాడు. ఏ క్లాసులట? మరి కరోనాలో ఎవరు పెట్టేస్తున్నారు మరి ప్రైవేట్ క్లాసులు మనకి? కొంతమంది యవనస్తులు అంటారు ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి. ప్రైవేట్ లైఫ్ అని చెప్పరు, ప్రైవేట్ క్లాసులు అని చెప్తారు చాలామంది. ఎన్నో రకాలైన అబద్ధాలు. పాస్టర్ గారు అడుగుతారు, అమ్మ ఆదివారం ఎందుకు రాలమ్మా దేవుని మందిరానికి? కడుపు నొప్పి వచ్చేసిందండి అయ్యగారు. నిజంగా వచ్చిందా? లేదు, టీవీలో ఏదో షో ఉంది ఆ రోజున. ఈ రోజుల్లో టీవీలకి కట్టి పెట్టేయడానికి మామూలు షోలు వస్తున్నాయండి టీవీలో. అబ్బే, అశ్లీలత, వెటకారం, సర్కాసిజం, ఎవరిని పడితే వాళ్ళని భయంకరంగా మాట్లాడడం, నిందలేయించడం, అవమానించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక యవనొస్తుంది, బాబు చూస్తున్నావా వాక్యం అంటే, చూస్తున్నానంటే బిగ్ బాస్ చూస్తున్నానండి అన్నాడు అయ్యారు. ఏం కలిసి వస్తుందిరా నీకు దానివల్ల? ఏమన్నా ప్రయోజనం? ఈ బతుక్కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అది కొంతమందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి వాళ్ళ బాధలు, వాళ్ళ ఎకాసికీలు, వాళ్ళవి ఇవన్నీ చూడడం నీకు వచ్చే ప్రయోజనం అంటే ఇక్కడ నీ బ్రతుకు పాడైపోతుంది, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. ఎందుకు అలాంటివి చూస్తావు? నీ బ్రతుకును బాగు చేసే వీడియోలు చూడు, అలాంటి పాటలు విని, అంతేకాని నాశనం చేసేవి చూడకండి. అనవసరం అవన్నీ. వాటి వల్ల నీకు 5 పైసల ఉపయోగం కూడా నీకు లేదు. మళ్ళీ అవన్నీ చూసి చూసి అంటాడు దేవుడిని ఆశీర్వదించట్లేదు అంటాడు. ఎందుకు ఆశీర్వదిస్తారు దేవుడిని? నిన్ను చెప్పు, ఎందుకు ఆశీర్వదించాలి నిన్ను? దేవుడు నిన్ను ప్రేమించి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చాడే, దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాడే, నువ్వు వాక్యం చూడకుండా వ్యర్థమైనవన్నీ చూసి ఎందుకు దేవుడిని ఆశీర్వదించట్లేదంటే అది సరైన ప్రశ్న కాదు. దేవుడు నీకు ఇచ్చిన వనరులను సరైన రీతిలో ఏం చేయాలా? వినియోగించాలా. దేవుని వాక్యాన్ని చదివి ఎంతకాలమైంది నువ్వు చెప్పు ఒక్క మాట. ప్రభు లేఖనాలు మనస్ఫూర్తిగా చదివి, ఇష్టపూర్వకంగా, దిస్ ఈజ్ మై డైలీ బ్రెడ్, ఇది నా అనుదిన ఆహారం, నేను ప్రేమతో బైబిల్ చదువుతానని మనస్ఫూర్తిగా నువ్వు బైబిల్ చదివి ఎంతకాలమైంది చెప్పు. దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదంటే ఎలా ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను? ఆయన పట్ల నీకు సరైన అవగాహన లేనప్పుడు. అబద్ధమాడుటమా నీ ప్రతివాడు తన పొరుగువానితో ఏం మాట్లాడాలా? సత్యమే మాట్లాడాలా. దేవుని బిడలంగా సత్యాన్ని మాట్లాడాలి. సత్యమేవ జయతే. మొత్తం ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటాం ఆ మాట. కానీ చాలామంది ఆడేవన్నీ అబద్ధాలు, భయంకరమైన అబద్ధాలు ఆడుతూ సమాజాన్ని నిర్వీర్యం చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు లేఖనాన్ని పరిశీలించేద్దాం. ఎలీషా అనే దావీదును అడిగాడు ఒక వ్యక్తిని, అతని దగ్గర ఉన్న పనివాడే, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అయ్యగారు మీరు వద్దన్న కానుక నాకు ఇష్టం అనిపించింది, ఆ నయమాన్ గారు వెంట పరిగెత్తి కొంచెం వెండి వస్త్రాలు తెచ్చుకున్నాను అని చెప్పేసి ఉంటే బాగుండేది, కానీ చెప్పలా అనుకున్నాడు. ఈయన రోజు నా కళ్ళ ముందు ఉండే ఎలీషా గారే, ఈయనకి ఏం తెలుస్తుందిలే పెద్ద, ఈయనకన్నా నేను ఎక్కువ చదువుకున్నాను కదా అనుకున్నాడో ఏంటో. అంటున్నాడు, నీ దాసుడనైన నేను ఎక్కడికి. మళ్ళీ ఎంత రెస్పెక్టో గెహాజీ గారికి మళ్ళీ కదా. చేసే పనులు నేనేమో వ్యర్థమైన పనులు, రెస్పెక్ట్ మాత్రం ఏమి ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. నీ దాసుడట. నిజంగా నువ్వు ఎలీషా దాసుడు అయితే అలాంటి వాటి కోసం పరిగెడతావా? ఆ మాత్రం వెండి, ఆ మాత్రం వస్త్రాలు ఎలీషా నీకు ఇవ్వలేడా? ప్రార్థనలు చేస్తుంటే చచ్చిపోయిన వాళ్ళే లేస్తున్నారే. ఎలీషా గారు ప్రార్థనలు చేస్తుంటే దేవుడు సమాధానం ఇస్తున్నాడే.
ఎలీషా గారు చుట్టూ అగ్ని రథముల చేత అనేక మంది దేవుని యొక్క దూతలు కాపలాగాస్తున్నారే, అంత విశిష్టమైన దైవజనుని దగ్గర ఉండి లోక సంబంధమైన వాటిని ఆశిస్తూ పరుగులు పెట్టి తీరా దైవజనుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సరైన సమాధానం చెప్పలేని కారణంగానే ఏ కుష్టు వ్యాధి అయితే నయమాన్ని వదిలేసిందో ఆ కుష్టు వ్యాధికి గెహాజీ ఏమైపోయాడు? బలైపోయాడు. ఎంత ట్రాజిడీ ఆలోచించేయండి. బయట వాళ్ళందరూ వచ్చి కుష్టు వ్యాధిని వదిలించుకుని వెళ్తూ ఉంటే దైవజనం దగ్గర ఉండి ఏం తెచ్చుకున్నాడు? ఆఖరికి కుష్టు వ్యాధిని తెచ్చుకున్నాడు. ఇది చాలా భయంకరమైన విషయం. ఇది దైవజనుడే కదా, ఎలీషే కదా, తప్పు మాట్లాడితే అబద్ధం ఆడితే కనిపెట్టలేళ్లే అనుకున్నాడు. కానీ ఎలీషాలో ఉన్న దేవుడు సర్వజ్ఞానం కలిగినవాడు. హల్లెలూయా. ఎలీషా గుండెల్లో ఉన్న దేవుడు సర్వము ఎరిగినవాడు. ఆయన కన్నులకు మరుగైంది ఏదైనా ఉందా? ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నీ స్థితిని యథార్థంగా ఒప్పుకో, నీ పరిస్థితిని యథార్థంగా చెప్పు. లార్డ్, ఐఎమ్ ఎంటాంగిల్డ్ బై దిస్ సిన్, ఐ వాంట్ టు బి డెలివర్డ్. నేను విడుదల పొందాలని కోరుతున్న ఈ పాపం నుండి యథార్థంగా చెప్పు దేవునితో. అంతేకాని నేను ఈ పాపం చేయడానికి ఆ కారణం ఈ కారణం అని సమర్థించుకుని నువ్వు చేస్తుంది నిజమని ప్రూవ్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఒప్పుకో, మనస్ఫూర్తిగా ఒప్పుకో దేవుని దగ్గర. నీ భార్యకు అన్యాయం చేసావా? ఒప్పుకో. నీ భర్తకు అన్యాయం చేసావా? ఒప్పుకో దేవుని దగ్గర. ఆ ఒప్పుకున్నందుకు దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కప్పుకుంటున్నావా? అవే దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి రాకుండా అడ్డుకుంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అబద్ధమాడుట మాని ప్రతి ఒక్కరు తమ పొరుగు వారితో ఏం మాట్లాడాలా? సత్యమే మాట్లాడతాం. మూడో అంశం దగ్గరికి వద్దాం. చూడండి, మనం మానాల్సింది ఏంటో లేఖను సెలవిస్తాం. ఈసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదవండి. 1 Peter chapter 2 and let us read from verse 1. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, చూడండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదగాలి అంటే నిర్మలమైన పాల వంటి దేవుని వాక్యాన్ని అపేక్షిస్తూ ఉండాలి. అలాంటి అపేక్ష మనలో ఉండాలంటే సమస్తమైన దూషణ మాటలను మనం ఏం చేయాలట అంటే, ఆ పైన ఇంకొంచెం లిస్ట్ ఉందనుకోండి, ఇంక అవన్నీ కాదు. కానీ ఈ చివరి మాట ఒకసారి పరిశీలన చేద్దాం. సమస్తమైన దూషణ మాటలను ఏం చేయాలి? మానాలి. అంటే యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఎ చేంజ్ ఇన్ ద వే యు స్పీక్. నువ్వు మాటలు మాట్లాడే విధానంలో ఏం రావాలా? మార్పు రావాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. సమస్తమైన దూషణ మాటలను మానండి. రక్షణ విషయంలో నువ్వు ఎదగాలనుకుంటే, దేవునికి మహిమను తేవాలంటే, దేవుని ఆశీర్వాదాలు సంపూర్ణంగా అనుభవించాలి అంటే సమస్తమైన దూషణ మాటలు మీరు ఏం చేయాలి? మానాలి. నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి అక్కడ పేతురు భక్తుడు వాడిన పదాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. గ్రీకు పదంలో ఉంటుంది. అక్కడ కటలాలియా అనే పదం వాడాడు. పేతురు గారు వాడిన పదం సమస్తమైన దూషణ మాటలు అన్న మాట దగ్గర గ్రీకు భాషలో కటలేలియా అనే పదం మనం చూస్తాం. దానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటి అంటే, మనకు అర్థమయ్యే భాషలో ఒకటి డిఫేమేషన్ చేయడం, కానీ అంటే ఇతరుల యొక్క పరువును దొంగిలించే మాటలు మాట్లాడడం. చూడండి, కొన్నిసార్లు కోర్టుల్లో డిఫేమేషన్ కేసులు వేస్తూ ఉంటారు. ఈ వ్యక్తి నా పరువును తీసేసాడండి అని చెప్పి కేసు వేస్తారు కదా. డిఫేమ్ చేయడం అనమాట. ఒక వ్యక్తి యొక్క పరువును తగ్గించి దూషణ మాట్లాడు. ఈ రోజున యూట్యూబ్ ఏంటో కొంచెం అందుబాటులోకి వచ్చేసేసరికి ఇంక అందరికీ ప్లాట్ఫామ్లు దొరికేసరికి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు అందరూ కదా. ఎదుటి వ్యక్తి యొక్క పరువు ప్రఖ్యాతుల గురించి ఏం మాట్లాడాలి, ఇంక అన్నీ సింగులర్లు, ఆడు ఈడు అని చెప్పి తిట్టడం, బూతులు తిట్టడం, బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా జరగడం చాలా భయంకరమైన విషయం. అది సమస్తమైన దూషణ మాటలు. కట్టలేలి అనే పదానికి అర్థం అదే. డిఫేమ్ చేయొద్దు ఎవరిని కూడా, ఏ ఒక్కరిని కూడా డిఫేమ్ చేసి మాట్లాడొద్దు. బైబిల్ చెబుతున్న మాట అది, నా మాట కాదు. రెండోది ఏమన్నాడంటే బ్యాక్ బైటింగ్. కట్టలేలి అనే పదానికి ఇంగ్లీష్లో రెండో అర్థం బ్యాక్ బైటింగ్. కొంతమంది ఎదురుగా ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతారు కదా. సార్ మీ అంతటోళ్ళు లేరండి, అసలు మీరండి ఎంత ఇష్టం అనండి అంటారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత
వీడి సంగతి తేలుద్దాం అనుకుంటున్నారా అంటాడు కదా. దాన్నే బ్యాక్ బైటింగ్ అంటారు. ఎదురుగా నిలబడినవాడు ఒక మాట, వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మరొక మాట. ఎదురుగా ఉన్నప్పుడు అయ్యా బో మీ వల్ల చాలా దీవెన పొందుతున్నామండి, చాలా ఆశీర్వాదం అండి అని ఏవో మాటలు, మరి ప్రయోజనం కోసమో లేకపోతే ఎందుకు అలా మాట్లాడతారో తెలియదు. కానీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ సంగతి నాకు తెలియదా, మొన్న అలా చేయలేదా, వీళ్ళు ఇలా చేయలేదా అని చెప్పి కనబడిన వాళ్ళందరికీ ఎదుటి వ్యక్తి గురించి ఏం చెప్తారు చెప్పండి? చెడ్డ మాటలు. ఉన్నది మాట్లాడుకోవడంలో పొరపాటు, ఉన్నది మాట్లాడిన అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ లేని వార్తలు పుట్టించి మాట్లాడుతున్నావా? బైబిల్ సెలవిస్తా ఉంది, నువ్వు దీవెన పొందాలంటే ఆ మాటలను కట్ చేయాలి. సమస్త దూషణ మాటలను మాని ఒక వ్యక్తి గురించి నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు అది వాస్తవమా కాదని పరిశీలన చేసి మాట్లాడు. ఎందుకోసం తెలుసా? రేపొద్దున ఎవరైనా నీ గురించి అలా మాట్లాడినప్పుడు అది నిజం కాకపోతే నువ్వు బాధపడతావు లేదా? చెప్పండి. నీ గురించి ఎవరైనా తప్పు మాట్లాడుతున్నారు అనుకోండి, అది నిజం కాదు, నీకు బాధ అవుద్దా లేదా? మరి అలా నువ్వు బాధపడేటప్పుడు నువ్వు బాధపడిన రీతిగానే ఎదుటి వాళ్ళు కూడా బాధపడతారనే ఇంగితం నీకు ఉండాలి కదా. సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు నా నోరు నా ఇష్టం అంటే కుదరదు. లేఖనం సెలవిస్తున్నమాట, అలాంటి మాటలు మాట్లాడే మనసు నీలో ఉందా? నోరు నీకుందా? మానే అన్నాడు దేవుని వాక్యంలో. బ్యాక్ బైటింగ్, వెనక్కి వెళ్ళిపోయి మరొకలా మాట్లాడదాం. ఎదురుగా ఉన్నప్పుడు చాలా ప్రేమగా మాట్లాడినట్టు కనబడతారు, వెనకెళ్ళి కక్షను అసూయను వెళ్ళగొక్కే వాళ్ళు కొంతమంది. ఎదురుగా ఉన్నప్పుడు మాధుర్యమైన మాటలు, మధురమైన మాటలు, తేనెను ఒలికించే మాటలు మాట్లాడుతూ వెనక్కి వెళ్ళి విషాన్ని గక్కే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక మాట చెబుతున్నాను దైవజనునిగా, ఒకవేళ అలాంటి స్వభావం నీలో ఉంటే నువ్వు ఎంత త్వరగా దాని నుండి బయటకు వస్తే అంత ఆశీర్వాదం పొందుకుంటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమందికి జీవితంలో అలా మాట్లాడుకోవడం అలవాటైపోతూ ఉంటుంది. దినాల గడిచే కొలది, నెలలు గడిచే కొలది వాక్యాలు వింటున్నా, ప్రార్థనలో మోకాళ్ళు వేస్తున్నా ఆ స్వభావం మాత్రం వదిలిపెట్టట్లేదు కొంతమంది. జాగ్రత్త సుమా. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు న్యాయకర్త అన్నాడు. చెప్పండి, ఏ కర్త అంట ఆయన? నువ్వు ఏం మాట్లాడుతున్నావు రేపు పొద్దున్న అయ్యే నీ మీదకి తిరిగి వస్తాయి. కంగారేం పడద్దు. నువ్వు మంచి మాట్లాడు, మంచిని పొందుకుంటావు. ప్రేమ మాట్లాడు, ప్రేమను పొందుకుంటావు. నీకు తెలియని విషయాన్ని గురించి ఎప్పుడు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. సరైన అవగాహన ఉండి అన్ని విషయాలు తెలిసి అది వాస్తవం అన్నప్పుడు ఆ విషయాన్ని గురించి నువ్వు మాట్లాడడానికి ముందుకు రావాలి తప్ప తెలియకుండా నేను అలా అనుకున్నానండి, ఇలా అనుకున్నానండి, అలా జరిగిందేమో అనుకున్నానండి, వాళ్ళు అలా చెప్పారండి, వీళ్ళు ఇలా చెప్పారు కాబట్టి ఇలా జరిగింది అనుకున్నానండి అని నీవు నిర్ణయాలు తీసేసుకుని మాట్లాడడం వల్ల అనేక మంది జీవితాలను పాడు చేస్తున్నామేమో. జాగ్రత్త సుమా. బైబిల్ చెబుతా ఉంది, నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలా. క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత, పరిపక్వత అతడు మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్ వర్డ్స్ బ్రింగ్ రైట్ రిజల్ట్. నీ నోటి మాటలే నీకు మంచి ప్రతిఫలాలని జీవితంలో ఏం చేస్తాయి? అందిస్తాయి. మోషేను పెట్టెలో పెట్టిన తర్వాత జమ్ము రాసి ఆ మోషేను తీసుకొచ్చి కీలు పూసి ఆ పెట్టెను పట్టుకొచ్చి నైలు నది తీరాన వదిలిపెట్టేసినప్పుడు మోషే తల్లి అయిన యొకెబెదు మోషే అక్కను మిరియామును తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఏమన్నా హాని జరుగుద్దేమో తమ్ముడికి చూడమని చెప్పి కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి అన్నట్టుగా మిరియామును దగ్గర పెట్టింది. ఎందుకంటే ఆ కాలంలో మగపిల్లలకే థ్రెటనింగ్ ఉంది, కానీ ఆడపిల్లలు బాగానే ఉన్నారు. ఆ టైంలో మగపిల్లలనే చెప్పేమన్నాడు ఫరో, ఆడపిల్లలు బాగానే ఉన్నారు. ఆ సందర్భంలో ప్రియులారా, మిరియాము అక్కడ ఉన్నప్పుడు ఫరో కుమార్తె వచ్చింది. షీ వాజ్ ఎ పవర్ఫుల్ లేడీ, చాలా శక్తివంతమైన రాజకుమార్తె. హ్యాట్సెప్సూట్ అంటే ఐగుప్తు చరిత్రలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఆమె. అలాంటి ఆమె రాగానే ఈ మిరియాము మాట్లాడిన మాటలు మోషేకు ప్రయోజనకరంగా ఉన్నాయా లేదా నష్టాన్ని కలిగించాయా? అందరూ చెప్పాలి. మిరియాము మాట్లాడిన మాటలు మోషే జీవితాన్ని నిలబెట్టాయా లేదా మోషే జీవితాన్ని పతనం చేశాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, హ్యాట్సెప్సూట్ వచ్చింది, వావ్ ఎంత బాగుండు, వాట్ ఎ ప్రెటీ బాయ్ అని చెప్పి ఆ కుమారుని పట్టుకుని ఇలా అంటా ఉంటే మిరియాం, ఎవరండి, హలో మా తమ్ముడు పట్టుకున్నాడు వదిలిపెట్టండి అందనుకోండి, మోషే ఏమైపోయాడో వాడు ఇబ్బంది పడేవాడే. కానీ మిరియాం అలా అనలా. చూసింది, ఈ బిడ్డను పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటారండి,
మీకు చాలా ఇష్టంగా అనిపిస్తున్నాడు బాబు, ఇతను పెంచడానికి ఒక దాదిని బట్టు రమ్మంటారా? వాట్ ఏ వండర్ఫుల్ కమ్యూనికేషన్. ఆ రోజున మిరియాము మాట్లాడిన ప్రతి మాట మోషే ఊపిరి తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. నీ మాటలు అనేక మందిని బ్రతికించేవిగా ఉండాలి, అనేక మందిని నిలబెట్టేవిగా ఉండాలి, అనేక మందిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేవిగా ఉండాలి, కానీ దిగజార్చే విధంగా ఉండడానికి వీల్లేదు. ఈరోజు రాజకీయవేత్తల మాటలు చూస్తూ ఉంటే అలాంటోళ్ళు అలాంటి స్థానాల్లో ఉండడం చూసి సిగ్గుపడుతుంది సమాజం. మీరు నిన్న మొన్న న్యూస్లో చూస్తూ ఉంటే ఎన్నో గొడవల గందరగోళాలు, ఇష్టానుసారం ఒక మైక్ ఉంది కదా అని చెప్పి ఆ చేతిలో వినడానికి కొంతమంది వ్యక్తులు చుట్టూ ఉన్నారు కదా అని చెప్పి వాడు ఏది మాట్లాడినా సరే రేపొద్దున మీడియాలో వచ్చేస్తుందన్న అహంభావంతో ఉండి ఇష్టానుసారం నోట్లో మాట్లాడి మళ్ళా వాటిని తప్పైందని ఒప్పుకోకుండా దానికి ఏవో సమర్థించుకుని మాట్లాడే మాటలు సిగ్గుచేటు కాకపోతే ఏంటి? సమాజం భ్రష్టు పట్టుకోవడానికి కొన్నిసార్లు అలాంటి వ్యక్తులే కారణం అవుతూ ఉన్నారు. నోరు ఉంది కదా ఇష్టానుసారం మాట్లాడకండి. ఒకవేళ ఈ సందర్భంలో మాట చెప్పాలని ఆశపడుతున్నాను, కొంతమంది అవగాహన రాహిత్యంతో లేదా ఇష్టానుసారంగా అలా మాట్లాడినంత మాత్రాన దేవుని బిడలంగా మనం అలా మాట్లాడడం తగదు. ఎందుకోసం అంటే మనం ప్రత్యేకమైన వారం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఒకవేళ ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడారంటే, ఒకవేళ ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడారంటే మరలా మనం వాళ్ళ మీద అలాంటి మాటలతోనే విరుచుకుపడాలని బైబిల్ చెప్పలేదు. కానీ ఆ వ్యాధ్యము దేవుని చేతిలో పెట్టు. నీవు క్రైస్తవుడు అని లోకం చూపించినట్లుగా నీ ఓర్పును, నీ సహనాన్ని సకల జనులకు ఏం చేయబడినవ్వాలా? తెలియబడినవ్వాలి. కొంతమంది ఉడుకు రక్తంతో ఉంటారు, కొంతమంది ఎవడైనా ఒక మాట అనేసరికి ఇంక నేను ఏదోటి చేసేయాల్సిందిలే అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడడం వలన ఇబ్బందులు పాలవుతున్నారు. కానీ దేవుని బిడ్డలంగా మన సహనం, మన ఓర్పు ప్రపంచానికి తెలియచేయనివ్వాలి. వాళ్ళు అలా మాట్లాడారని చెప్పి దేవుని బిడ్డలు కూడా అలా మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఉండాలా వద్దా? దేవుని బిడ్డలో ప్రత్యేకమైన వారు. మన మాటల్లో, మన క్రియల్లో, మన నిర్ణయాల్లో, మన గమ్యాల్లో, మన యొక్క ఉద్దేశాల్లో ప్రత్యేకతను మనం కనుపరచవలసిన వారమైన మిరియాము మాట్లాడిన మాటలు మోషే జీవితాన్ని ఏం చేశాయి? కట్టాయి, నిలబెట్టాయి. దూషణ మాటలు మాట్లాడద్దు, ఎవరి గురించి తక్కువగా మాట్లాడద్దు, ఎవరి స్థాయిని దిగజార్చాలని ఆలోచన నీకొద్దు. నీ కష్టం ఏదో నువ్వు పడు, నీ హార్డ్ వర్క్ ఏదో నువ్వు చేయి, నీ ఉన్నతమైన స్థానానికి దేవుడు నీకు ఇస్తాడు. ఒక మాట మీకు చెబుతాను, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలతో దేవుడు ఎప్పుడూ మరొకడికి ఇవ్వరు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. నీ ఆశీర్వాదాలు నీవే, నీ ప్రతిఫలం నీదే. కంగారు పడిపోవద్దు, నా ఆశీర్వాదాలు దేవుడు అందరికీ పనిచేస్తున్నాడేమో అనుకోవద్దు. వాట్ ఎవర్ బిలాంగ్స్ టు యూ, గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. దేవుడు నీకు నీ ఆశీర్వాదాలు నీకే ఇస్తాడు తప్ప వాటిని అందరికీ పందేరం పెట్టడు ఆయన ఎప్పుడు కూడా. దూషణ మాటలు మాని పవిత్రమైన మాటలు, మృదువైన మాటలు. చెప్పండి, మృదువైన మాట కోపం ఏం చేస్తుందట? చల్లారుస్తుంది అన్నట్టు. ఏదో భార్య భర్తలు దెబ్బలాడుకుంటా ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? మృదువైన మాటలతో, బ్రదర్ పోన్లేండి, ప్రార్థన చేద్దామండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ కుటుంబం కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం అని అనడం పొరపాటు కాదు. కానీ కొంతమంది వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కొట్టే, నువ్వు ఇంకా కొట్టలేదంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటేటప్పటికి ఇంకా వాడికి హీమ్యాన్లో రెచ్చిపోతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా కొట్టలేదంటే ఆశ్చర్యం అయిపోతుంటే ఒంగోపెట్టి దబా దబా బాధేస్తుంటారు భార్యని. ఆమె మాత్రం ఏమైనా తక్కువ తిందా? తీస్తుంది పెప్పర్ స్ప్రే. ఇప్పుడు స్త్రీలు హ్యాండ్ బ్యాగ్లు ఏముంటున్నాయి? పెప్పర్ స్ప్రే. కళ్ళల్లో కొట్టేసరికి ఆ భర్త కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. లేదా కారం పొట్లం, ఎక్కడున్న కారం పొట్లం తింటరా అని. గొడవను పెంచుతున్నావా, గొడవను తగ్గిస్తున్నావా? అక్కడ నీవు ఉన్నావు అంటే సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని పూర్తి చేయండి, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే నువ్వేం కోరుకోవాలి? సమాధానాన్ని కోరుకోవాలి, సమాధానాన్ని ప్రమోట్ చేయాలి. అంతేకాని ఇద్దరు దెబ్బలాడుకుంటే మధ్యలోకి వెళ్ళి దాన్ని లోకల్గా ఉన్న వారిని గ్లోబల్గా చేసేయకూడదు కదా. లోకల్ వారిని ఎలా చేస్తారు? కొంతమంది పెట్రోల్ పోసేసి అక్కడ ప్రపంచ యుద్ధంలో మారుస్తారు. నీ మాటలు నీ కంట్రోల్లో ఉండాలి. దూషణ మాటలు మానేయండి. నిర్మలమైన వాక్యము అపేక్షించండి. మీరు రక్షణలో ఎదగాలంటే నిర్మలమైన వాక్యము, నిర్మలమైన పాల వంటి వాక్యాన్ని మీరు స్వీకరిస్తూ కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలత్వంతో ముందుకు సాగిపోవాలి.
4వ విషయం దగ్గరికి వద్దాం. మానవలసిందేంటో బైబిల్లో మరొక మాట రాయబడింది. ఈసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదివితే అక్కడ మరొక మాట కూడా రాయబడింది. చదవండి. నిష్కలంకులను, సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను ఏం చేయండి? చెప్పండి. ఏం మానాలట? అందరూ వినండి. ఈ మాట నాతో అందరూ చెప్పండి. కొంచెం ఇంపార్టెంట్ విషయం ఇది. సణుగులు, ఆ తర్వాత సంశయములు. అందరూ నా వైపు చూడండి ఒకసారి. మీరు ఎప్పుడైనా సణుగుతారా అండి? స్త్రీలు చెప్పండి. ఇక్కడ ఎవరైనా సనగని స్త్రీలు ఉంటే వారికి ఏమైనా అవార్డు ఇద్దాం అనిపిస్తుంది నాకు. బహుశా ఉండి ఉంటారులేండి, పర్వాలేదు. ప్రభువుని అంగీకరించిన వారు కావాలి. యూజువల్గా జీవితంలో చాలాసార్లు మనలో ఏమొస్తుంది చెప్పండి? సొండుగుడు. కొంతమంది కొంచెం హద్దులు దాటి ఆ సొండుగుడు బయటకు వస్తూ ఉంటుంది. కొంతమంది లోపలే అగ్నిపర్వతం ఉంది చూసారా? అగ్నిపర్వతం. ఆ లావా లోపలే ఏమవుతూ ఉంటుంది? మండుతూ ఉంటుంది, లేకపోతే అది వేడెక్కుతూ ఉంటుంది. అలాగే కొంతమంది లోపలే సొణుగులు, సంశయాలు. ఇంగ్లీష్లో ఏం రాశాడంటే మర్మరింగ్స్ అండ్ డిస్ప్యూటింగ్ అనే పదం వాడాడు. డిస్ప్యూట్స్ అనే పదం. మర్మరింగ్, గ్రంబ్లింగ్, ప్రతి విషయానికి సనగడం. ఏది ఇచ్చినా కానీ కొంతమంది సనగడమే. ఎవరో ఒక వ్యక్తికి కొంచెం దానం చేశారట. దానం చేస్తే ఆయన ఏమన్నాడంటే తెలుసా? నాకే ఎంత ఇచ్చారంటే వాళ్ళకి ఎంత ఉందో అనుకున్నాడట. అంటే అతనికి ఆ సాటిస్ఫాక్షన్ రాలా. ఆ దానం తీసుకోవడం వల్ల ఎవరో ఏదో ఇచ్చారులే తీసుకుని సంతృప్తి పడదామని లేదు. వాడి మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నాకే ఎంత ఇచ్చారంటే వాళ్ళకి ఎంత ఉందో, ఇంకా ఇవ్వచ్చు కదా అని ఆలోచన కొంతమందిలో. సనగడం, రాంగ్ ఒపీనియన్స్ కలిగి ఉండడం. భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అన్నాడు, మీరు సంశయములను, సణుగులను మీరు ఏం చేయండి? మానేసేయండి. ఇశ్రాయేలులో చాలామంది అరణ్యంలో నశించిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సణుగుడే. చెప్పండి. అరణ్యంలో నశించిపోవడానికి కారణం ఏంటి? దేవుడు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరిస్తున్నప్పటికీ కూడా అవన్నీ వారికి సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లా. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్లకి దేవుడు రీచ్ కావట్లేదని కొన్నిసార్లు ఆలోచన చేసి మాకు అది కావాలి ఇది కావాలని మోషే మీద, అదేవిధంగా దేవుని మీద ఏం చేయడం ప్రారంభించారు? వాళ్ళు సనగడం ప్రారంభించారు. అందును బట్టి దేవునికి కొన్ని సందర్భాల్లో కోపం వచ్చింది. ఎందుకోసం తెలుసా? నేను ఇచ్చిన వాటిని బట్టి వారు సంతృప్తి కలిగి ఉండకుండా లేని వాటిని బట్టి ఏం చేయడం ప్రారంభించారు? సణిగేరు. కాబట్టే వాళ్ళ మీద దేవుడు కోపగించాల్సిన పరిస్థితి వచ్చింది. మానవ జీవితంలో చాలాసార్లు నీకున్న వాటిని బట్టి దేవుని స్తుతించకుండా, నీకున్న వాటిని బట్టి దేవుని స్తోత్రం చెప్పకుండా, నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న మంచి అనుభవాలను బట్టి దేవుని కీర్తించకుండా లేని వాటిని తలంచుకుంటూ కుమిలిపోతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం. సణుగులు మానే. నువ్వు దేవుని వాక్యాన్ని నీ చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ఉండాలి అంటే, ఆయనకు మహిమకరంగా ఉండాలి అంటే సణుగులు, సంశయాలు ఏం చేయమన్నాడు? మానేయమన్నాడు. కొంతమంది పురుషులు కూడా బాగా ఏం చేస్తుంటారు చెప్పండి? సణుగుతూ ఉంటారు. పళ్ళు కొరికి అనుభవం కూడా కొంతమందికి ఉంటుంది. పురుషులకి కొరికి పళ్ళు ఏమైపోతుంటే అరిగిపోతూ ఉంటాయి, సనగడా ఉంటారు ప్రతి చిన్నదానికి. భార్య ఆ రోజు ఏదో కాకరకాయ కూర చేసింది, పోనీ అదైనా కూరే కదా, కాకరకాయ కూరే కదా, తినడం. ఆ ఫేసే అదోలా పెడతాడు. భోజనం చేసేటప్పుడు ప్లేట్ ఇసిరేస్తూ ఉంటాడు, కూర తన్నేస్తూ ఉంటాడు, భార్యను తిడతా ఉంటాడు. నీ బతుకు ఎప్పుడు ఇంత ఇలాంటిది అంటాడు. మీ అమ్మ బతుకు ఇలాంటిది అనేవాడికి ఆమె వాళ్ళ అమ్మని అనేసరికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేసి ఆ కూర తీసుకెళ్ళి నెత్తి మీద వేసేస్తుంది. ఆ డైనింగ్ హాల్ అంతా కూడా ఒక రణరంగంలో మారిపోద్ది అనేవాడు కదా. రోజు చికెన్ కావాలంటే ఎక్కడొస్తాయా నీకు? రోజు మటన్ కావాలంటే ఎక్కడొస్తుంది? రెడ్ మీట్ ఎక్కువ తినద్దని డాక్టర్లు చెప్తా ఉన్నారు. మటన్ కానీ దానికి సంబంధించిన మాంసాలు ఏమన్నా కొంచెం తగ్గించండి డాక్టర్లు చెప్తుంటే, కొంతమంది ఉంటారండి ఇంక రోజు కావాలి, రోజు మాంసం ఉంటేనే కానీ ముద్ద దిగదు కొంతమందికి. మరి కూరగాయలు ఏమైపోవాలి చెప్పు? కాయగూరలు, కూరగాయలు, ఆకుకూరలు ఏమైపోవాలి? అవే అన్యాయం చేసుకున్నాయి. తిను వాటిని కూడా పర్లేదు, ఆరోగ్యం కూడా ఉంటుంది. రోజు అనవసరంగా మాంసం తిని అనారోగ్యాలు తెచ్చుకోకండి. ఉంటే తినండి పర్వాలేదు, తర్వాత సంగతి. కానీ లేదని చెప్పి ఏం చేయకూడదు? బాధపడద్దు, ఏడవద్దు, సనగొద్దు. నేను చెప్పగలను ఒక మాట, రోజు కనీసం 2 సార్లు భోజనం కూడా చేయలేని వాళ్ళు చాలామంది భూమి మీద ఉన్నారు. చాలామంది ఉన్నారు భూమి మీద.
మనం ఎడ్యుకేషన్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత మన టీచర్స్ అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ర్యాంక్ బికెట్స్, పిల్లలందరూ కూడా చెత్తేరుకునే వారి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఇల్లులు సరిగ్గా లేక ఆ పట్టాలు వేసుకుని బరకాలు వేసుకుని ఇల్లు ఉంటే, వర్షం వచ్చేస్తుంటే ఒక మూలకి వెళ్ళిపోయి అందరూ కూడా ఆ మూల అలా తడిచిపోతూ ఉంటున్న ఆ ఫొటోస్ పంపిస్తూ ఉంటే కొన్నిసార్లు కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది నాకు. దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదించాడు, ఎంతగా మనల్ని దీవించాడు, పరిస్థితులు ఎంతగా అనుకూలింపజేశాడు. స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ ఫర్ వాట్ యు హ్యావ్ టుడే. ఈరోజు నీ దగ్గర ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించు, లేని వాటిని కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. అంతేకాని లేని వాటిని తలంచుకుని దుఃఖపడుతూ ఉంటే, ఓ మాట చెప్తాను, ఏమనుకోకండి, ఉన్నాయి కూడా పోగొట్టేసుకుంటావు. ఇశ్రాయేలు జీవితాలు అదే జరిగింది. మాకు మాంసం లేదు, అది లేదని సనిగారు, ఆఖరికి ప్రాణాలే పోగొట్టుకున్నారు వాళ్ళు. మన జీవితాల్లో స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ ఫర్ వాట్ యు హ్యావ్ టుడే అండ్ గాడ్ విల్ గ్రాంట్ వాట్ యు నీడ్ ఫర్ టుమారో. ఈరోజు నీకున్న వాటిని బట్టి దేవుని స్తుతించడం ప్రారంభించు. రేపొద్దున దేవుడు లేని వాటిని మీద క్రొమ్మనిస్తాడు, అనుగ్రహిస్తాడు. నువ్వు ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకుంటే, దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే నువ్వు దేవుడిని ఏం చేస్తావు? స్తుతిస్తావు. లేని వాటిని బట్టి సణగడం నేర్చుకుంటే, దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా ఇంకా ఏం చేస్తూ ఉంటావు? నువ్వు సణుగుతూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? మానవ కోరికలు అనంతం అన్నారు కదా పెద్దలు, ఓరకన అనలా. ఏమంటే మానవ కోరికలు ఎలా ఉంటాయి? అనంతం. ఇది ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో స్థాయికి ఎగబాకాలని, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో స్థాయికి వెళ్ళాలని. 10,000 జీతం ఉన్నప్పుడు 20,000 కావాలన్నావు, 20,000 ఉన్నప్పుడు 40 అన్నావు, 40 అన్న తర్వాత 80 అంటున్నావు, 80 వచ్చిన తర్వాత అయినా ఫోన్లేండి అన్న అంటావా? ఇంకా ఇంకా కావాలని ఆశ మనకుంటుంది. నేను ఎదగద్దు నేను అంటల్లా, పైకి ఎగబాగొద్దు నేను అంటలేదు. కానీ ఉన్న వాటిని బట్టి స్తుతించడం నువ్వు నేర్చుకోకపోతే, దేవుడు నేను ఎంత ఆశీర్వదించినా ఇంకా అక్కడి నుంచి సనుగుతూనే ఉంటావు తప్ప స్తుతించే అనుభవంలోనికి మాత్రం నువ్వు రావు. స్టార్ట్ ప్రైజింగ్ టుడే. ఈరోజు ఉన్న వాటిని బట్టి దేవుని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి. నేను చాలామంది మన చర్చ్లో చాలామందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, వారి యొక్క విషయాలు గమనిస్తూ ఉంటే ఒక సహోదరుడు నాతో మాట్లాడుతున్నాడు, వెసిలన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చిన తర్వాత కంటెంట్మెంట్ అంటే ఏంటో నేను నేర్చుకున్నాను, సంతృప్తిగా ఉండడం అంటే ఏంటో నేర్చుకున్నాను. అంతకుముందు అలాంటి అనుభవాలు నాలో ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఉన్న వాటిని బట్టి సంతృప్తి కలిగి ఉంటానన్న. అడిగాను ఏంటి పరిస్థితి అంటే, ఆయన చెబుతున్నాడు, దేవుడు నాకు 3 బిడ్డలను ఇచ్చాడండి, చక్కని భార్యని ఇచ్చాడు, భార్య నా కోసం చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది, మా 3 బిడ్డలు కూడా చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. మీరేం చేస్తూ ఉంటారండి? నేను పలానా చోట ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటాను. యూజువల్గా ఎవరిని అడగంగానే ఆ రోజు ఎందుకు అతను అడగాలనిపించింది, నెలకి ఏమాత్రం మీరు సంపాదిస్తుంది, 3 పిల్లలను పోషించాలంటే ఏమాత్రం వస్తుందంటే, అన్న నాకు ఒక 10,000 వస్తాయన్న నెలకి. ఐ వండర్డ్, 10,000తో 5 కుటుంబంలో బ్రతుకుతున్నారంటే ఎంత సంతృప్తి అక్కడ ఉండలేకపోతే వాళ్ళు బ్రతుకుతారు చెప్పండి. కేవలం 10,000 వస్తాయన్న నెలకి నాకు, దానిలో 3 పిల్లలను పోషించాలా, హౌస్ రెంట్ కట్టాలా, గ్యాస్ కొనుక్కోవాలి, కూరగాయలు కొనాలి, కిరాణా కొనాలా, మరలా ఏదైనా అవసరాలు ఉంటే వాటి కోసం ధనం కూర్చుకోవాలి. నేను అడిగాను ఎలా సాధ్యం 10,000తో 5 బ్రతకడం ఎలా అంటే, ఆ యవనస్తుడు సాక్ష్యం చెప్పాడు, అన్న ఒకప్పుడైతే చాలా బాధపడేవాడిని, నాకున్న సంపాదన చాలా తక్కువ, నెలంతా అదే బాధ ఉండేది. కానీ ఈరోజు నేను దాన్ని ప్రక్కన పెట్టేశాను, నేను ఎలా దేవుని స్తుతించగలను నేర్చుకున్నాను, మొత్తం ఖర్చు పెట్టుకోగానే ఇంకో 500 మిగులుతున్నాయన్న. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఇంకొక 500 మిగులుతున్నాయి నెలకన్నాడు. వా, లక్షలు దేవుడికి ఇస్తా ఉంటే సంతృప్తి ఉందా నీకు? నీ తల్లిదండ్రులు దేవుడు ఆశీర్వదించగా అన్నీ సమకూరుస్తూ ఉంటే సంతృప్తి ఉందా? లేఖనం సెలవిస్తూ ఉంది, సణుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయండి. డూ ఆల్ థింగ్స్ వితౌట్ మర్మరింగ్ అండ్ వితౌట్ డిస్ప్యూటింగ్. యూజువల్గా మనకు సణుగులు ఎక్కడొస్తాయంట? 2 రిఫరెన్స్లు ఇచ్చి ముగిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని చాలా ఎక్కువగా మనం ధ్యానం చేయొచ్చు. 1 Peter chapter 4 and verse 9 దగ్గరికి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఒక మాట అక్కడ రాయబడింది, సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. అది యూజువల్గా సణుగుడు ఎక్కడ వస్తుందంటే, ఎవరికైనా ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు సణుగుడు వస్తుంది. అవునంటారా కాదంటారా? భర్త ఏమో పెడదామంటాడు, భార్య అంటది అబ్బాబే ఎలా కుదురుతుంది అంటారు కదా.
కొన్ని కుటుంబాల్లో భార్యలు ఆతిథ్యం చేయడానికి ముందుకు వస్తారు, భర్త ఏం చేస్తాడు, వెనకకు లాగుతుంటాడు. ఆతిథ్యం చేసే దగ్గర సణుగుడు వస్తుంది. దేవుని బిడలంగా అక్కడే జయించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సణుగుడు మానాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు చేసేదంతా కూడా క్రీస్తు నామం పేరట చేయి. డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభు నామం పేరట నువ్వు ఆతిథ్యం చేసినప్పుడు అక్కడ ఏముండదన్నమాట, ఇక సణుగుడు ఉండదు. ఆతిథ్యం చేయడం క్రైస్తవుని యొక్క లక్షణం. హాస్పిటాలిటీ, సర్వింగ్ అదర్స్, ఇతరులకు సహాయం చేయడం ఉన్నదానిలోనే. నాన్నగారు చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు ఆయన సేవా ప్రారంభంలో కొన్ని గృహాలు దర్శించేటప్పుడట ఒక విధవరాలు ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె మట్టి పాత్రలో జావ పట్టుకొచ్చి ఇచ్చిందంట పాస్టర్ గారికి. తండ్రి గారికి ఇచ్చినప్పుడు ఆ జావలో అక్కడక్కడ పురుగులు తిరుగుతున్నాయంట. పట్టుకున్నారు చేత్తో. అయ్యగారు, నేను రోజు తినే ఆహారం అదేనండి, కొంచెం మీరు తినండి సార్, నాకు ఆశీర్వాదం రావాలండి. దైవజనుడు నా ఇంట్లో అడుగు పెట్టాడు, అతను ఒట్టి చేతులతో పంపించకూడదండి ఈ పురుగుల జావ. నాన్నగారు చెబుతూ ఉంటారు, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా అని చెప్పి ఆ రోజు ఆమె కళ్ళ ముందు ఆ జావ అంతా తాగేశారట. ఆశీర్వాదం. ఆతిథ్యం చేయడం. నాకు 100 కోట్లుంటే ఆతిథ్యం చేస్తానని ఎప్పుడు అనుకోవద్దు. నీకున్న దాంట్లో చేయడం మొదలుపెట్టు, అక్కడికి వచ్చినప్పుడు కూడా చేస్తా. ఆతిథ్యం చేయడం అనేది నీకున్న డబ్బు మీద ఆధారపడి ఉండదు, నీ హృదయం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఇట్స్ ఎన్ యాటిట్యూడ్. ఆతిథ్యం చేయడం, సర్వీస్ చేయడం, ఇతరులకు ఇవ్వడం అనేది అదొక యాటిట్యూడే తప్ప నీకున్న వాల్యూమ్ మీద కాదు ఆధారపడి ఉన్నది. ఉన్న దాంట్లోనే ఆతిథ్యం చేయి, సర్వీస్ చేయడం నేర్చుకో, ప్రభు నేను దీవిస్తాడు. రెండవది, ఒకటి ఇతరులకు ఆతిథ్యం చేయాలంటే సణుగుడు వస్తుంది. రెండవది దేవునికి ఇవ్వాలంటే కూడా ఏమొస్తుంది, కొన్నిసార్లు మనకి సణుగుడు. అది కూడా జయించాలండి దేవుని వాక్యంలో. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నాం. 2 Corinthians chapter 9:7. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. చెప్పండి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చు అన్ని ప్రేమిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట బైబిల్లో ఉంది. ఉందా లేదా? ఎస్, దట్ ఈస్ యూనివర్సల్ లవ్. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఇక్కడ పౌలు మహాశయుడు ఇంకొక ప్రత్యేకమైన ప్రేమ గురించి మాట్లాడుతూ, దేవుడు ఉత్సాహంగా ఇచ్చు అని ఏం చేస్తారట, ప్రేమిస్తాడు. ఆ పైన రాస్తున్నాడు, సణుగు కొనకయు, రెండవది బలవంతంగా గాకయు, హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఏదో లేదనో, లేదా పాస్టర్ గారు మేము ఇవ్వకపోతే పాపం ఆయనకు బొవ్వు ఉండదనో, మేము ఇవ్వకపోతే పాస్టర్ గారు బట్టలు కట్టుకోలేరనో, లేకపోతే దేవునికి మేము ఇవ్వకపోతే ఆయన బెక్కారోళ్ళ రోడ్డు మీద తిరుగుతాడనో కాదు. మనం దేవునికి కానుకలు ఇస్తూ ఉంది. ఆ ఉద్దేశంతో ఎవరైనా ఇస్తున్నారా కానుకలు? దేవుడు వాటిని అంగీకరించడు. అవి దేవునికి అవసరం కాదు. కొంతమంది అంటుంటారు, పాపం అండి మేము ఇవ్వకపోతే పాస్టర్ గారికి ఆ రోజు ఏముండదండి, బో ఉండదండి. కాకులు తీసుకొచ్చి పెట్టేస్తాడు దేవుడు భోజనం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏలియాను పోషించలేదా దేవుడు? కొన్నిసార్లు అలాంటి తలంపులు వస్తాయి నీళ్ళు. మేము ఇవ్వకపోతే పాపం పాస్టర్ గారు ఏమైపోతారండి? ఏమైపోరు, దేవుడు నడిపించేస్తాడు వాళ్ళని. దేవుడు ముందుకు తీసుకెళ్ళిపోతాడు, అందులో ఇబ్బంది ఏమిలా. అలా ఇవ్వద్దు నువ్వు దేవునికి. సింపతి మీదో లేకపోతే ఎవరి మీదో జాలిపడో కాదు మనం దేవునికి కానుకలు ఇచ్చేది. మనస్ఫూర్తిగా ఇద్దాం, హృదయపూర్వకంగా. ఒక రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏ విధంగా కానుకలు తీసుకుని వెళ్తామో దేవునికి ఇచ్చే విధానం కూడా అలాంటిదే. రాజుకు తక్కువైందని ఎవరు ఇవ్వకరు కూడా. మేము స్వాజిలాండ్ వెళ్ళినప్పుడు రాజుగారు కానుక పట్టుకెళ్ళి, ఎందుకంటే అది ఆయన దేశం కాబట్టి, రాజు దేశం కాబట్టి రాజుగారు కానుక ఇవ్వాలనుకుంటే మరి ఇవ్వక తప్పలేదు, ఇచ్చాము కొంత. ఏంటా కానుక? వస్త్రాలు, బియ్యము, ఆయనకి ఏదో ఉన్నాయట, వాటన్నిటికీ సంబంధించినవన్నీ ఇవ్వాల్సి వచ్చింది. స్వాజిలాండ్ వెళ్ళినప్పుడు రాజుగారికి కానుక ఇవ్వాలి. ఆయనకి ఏదో తక్కువైందని కాదు. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా మనలో ఏ ఒక్కరూ సనుక్కోవద్దు. ఐ వుడ్ లైక్ టు లీవ్ ఎన్ ఎగ్జాంపుల్ టు యూ ఆల్. నేను ఎప్పుడైనా దేవునికి ఇవ్వాల్సి వస్తే, దేవుని కొరకు నా గుప్పులు తెరవాల్సి వస్తే సణుక్కోనో బలవంతంగా చేయను, మనస్ఫూర్తిగా చేస్తాను. అదొక ప్రివిలేజ్గా భావిస్తాను, అదొక భాగ్యముగా, అది ఒక దీవెనగా భావించి దేవుని కోసం ఇస్తాను. గతించిన 2-3 మాసాల నుండి మన రాష్ట్రంలో అనేకమైన చర్చిలు, మధ్యలో ఆగిపోయిన సంఘాలు ఏవైతే ఉన్నాయో, మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయిన సంఘాలు ఏవైతే ఉన్నాయో, చాలా సంఘాలకు మన సంఘం నుండి సపోర్ట్ పంపించాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా?
కొంతమంది ప్రారంభించారు కానీ మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు పడుతున్న అలాంటి వారికి మన సహవాసం నుండి దేవుడు మనల్ని ఎంత ప్రేరేపిస్తే అంత అలాంటి వారికి మన చేతులు చాపాం. ప్రభు చిత్తం అయితే రానున్న రోజుల్లో ప్రాజెక్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఎక్కడెక్కడైతే మొదట మన తూర్పుగోదావరి జిల్లాను ప్రారంభించి చర్చిలు ఎక్కడైతే పాతగా అయిపోయినాయో వాటికి పెయింటింగ్స్ అన్నీ కూడా మనమే పెయింట్లు కొని మన టీమును పంపించి మొత్తం పెయింటింగ్స్ అన్నీ వేసే ఆ ప్రాజెక్ట్ ప్రారంభిద్దాం అనుకున్నాం. ఈ లోపల కరోనా వచ్చింది, చేయలేకపోయాం. ప్రభు చిత్తం అయితే రానున్న రోజులు ఆ ప్రాజెక్ట్ కూడా ప్రారంభిస్తాం. ప్రభువు కోసం చేయడం, దేవుని కోసం ఇవ్వడం. సౌత్ కొరియాలో డాక్టర్ పాల్ యాంగిచో గారు, ఆయన చాలా పెద్ద మందిరం కడుతున్న రోజులు అవి. ఆయన కొన్ని రోజుల క్రితం ప్రభువునందు నిద్రించారు. పాల్ యాంగిచో గారు దక్షిణ కొరియాలో చాలా ఉన్నతమైన సేవకుడిగా ప్రపంచం అంతా తిరిగి దేవుని సువార్త ప్రయాణించిన దావిజనుడు పాల్ యాంగిచో. ఆయన మందిరం కట్టేటప్పుడట ఒక బేద విధవరాలు ఆయన దగ్గరికి వచ్చి ఒక ట్రే పట్టుకొచ్చి ఇచ్చిందట. ఒక ప్లేట్ లాంటిది ఒక ట్రే పట్టుకొచ్చి దేవజనుడికి ఇచ్చింది. అయ్యా, ఇది దేవుని పరిచర్యలో వాడేయండి, దగ్గర ఇది తప్ప మరొకటి లేదండి. దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్, ప్లీజ్ యూజ్ ఇట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అండ్ గాడ్స్ టెంపుల్ ఆర్ గాడ్స్ చర్చ్. దేవుని మందిర నిర్మాణం కొరకు దీన్ని వాడండి అని చెప్పి ట్రే పట్టుకొచ్చి ఇచ్చిందట. దావిజనుడు ఆ ట్రైన్ తీసుకెళ్ళి అసిస్టెంట్ గారికి ఇచ్చి, బాబు ఇది మార్కెట్లో అమ్మేయండి అని, ఎంత వస్తే అంత ఆమె పేరు మీద మన డొనేషన్స్ బుక్లో రాయండి, ప్రార్థన చేద్దాం అనగానే ఆయన వెళ్ళాడు. తీరా వచ్చేసరికి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చేసినాయట. ఎందుకోసం? అది మామూలు ట్రే కాదు, అది ఇట్ వాజ్ ఎ గోల్డెన్ ట్రే. ఎప్పుడో పురాతన కాలం నాటి బంగారు ట్రే, మొత్తం అంతా స్వచ్ఛమైన బంగారంతో చేయబడినప్పటికీ ఆ పైన అంతా కూడా ఆ కిలుం పట్టేసి అదంతా నల్లగా తయారై ఉంది. అది మామూలు ఏదో ట్రే అనుకున్నారు. తీరా మార్కెట్కి వెళ్ళి చూస్తే అది బంగారపు ట్రే. అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు రాగానే ఆ విధవరాలు ఎవరో పిలవండి అయ్యా, అసలే భర్త లేడు, ఆమె సంపాదన లేదు, ఆమెకున్నది అది ఒకటేనట్ట, పట్టుకొచ్చి ఇచ్చేసింది, చాలా డబ్బులు వస్తాయని తెలియక ఇచ్చేసినట్టుంది, పిలవండి అనగానే ఆమె వచ్చి నిలబడింది దావిజనుడి దగ్గర. దావిజనుడు, అమ్మ నీకు తెలియక ఇచ్చావని నాకు తెలుసు, ఇది నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒకవేళ 100 రూపాయలు వస్తుంది అనుకున్నావు, దీనికి ఒక 10 లక్షలు వచ్చేసిందమ్మా, ఎందుకంటే ఇదంతా బంగారు ట్రే. ఈ ట్రే అమ్మేశాం, ఇదిగో డబ్బు తీసుకుని నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటావు దేవునికి ఇవి దానిలోంచి, ఎందుకంటే నువ్వు తెలియకుండా ఇచ్చావు కాబట్టి నీ దగ్గర అలా తీసుకోవడం మాకు ఇష్టం లేదు. దిస్ ఈజ్ ద మనీ వీ గాట్ బై సెల్లింగ్ దిస్. నువ్వు తీసుకుని నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటావు అంత ఇవ్వనగానే ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? దావిజనుడా, నేను ఇంత పనికిమాలిన దాన్ని నేను అనుకోలేదండి, ముందు పరిశీలన చేయకుండా ఇచ్చేశాను మీకు. ఇంత విలువన మమ్మంటనే ఉందండి, నాకేం తెలియదండి. అది ఈరోజు నెరవేరింది. అయ్యగారు మీరెంత మంచోళ్ళండి, డబ్బులు నా చేతిలో పెట్టేశారు, 10 రూపాయలు ఇందులో తీసుకుని మిగతాదంతా ప్యాక్ చేసేసి నాకు ఇప్పించేయండి అంటాం మనమైతే కదా. లేదా ఒక 100 రూపాయలు తీసుకోండి పాస్టర్ గారు, నా తరఫున అసలే ఏమీ లేకుండా ఉన్నాను, కుటుంబానికి ఆదరణ లేదు, ఆసరా లేదు కాబట్టి అంటాం మనమైతే. కానీ ఆమె ఏమందో తెలుసా? అయ్యా, దేవునికి ఇచ్చిందేదో ఇచ్చేశాను. వెన్ ఐ కమిటెడ్ టు గివ్ టు ద లార్డ్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్, ఐ జస్ట్ గేవ్ ఇట్. అందులో రూపాయి కూడా నాకు వద్దండి. ఐఎమ్ సో గ్లాడ్ టు నో దాట్ యు గాట్ బిగ్ మనీ. మీకు చాలా ధనం దానిలో రావడం మాకు చాలా సంతోషం. నేను ఏదో చిన్నది చేశాను అనుకున్నాను, కానీ నౌ ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ టు డూ సంథింగ్ బిగ్ ఫర్ మై గాడ్. దేవుని సేవలో వాడాడని చెబితే దావిజనుడి కళ్ళం నీళ్ళు వచ్చినాయంటే ఆయనకి. సౌత్ కొరియాలో కొన్ని లక్షల మంది ప్రజలు ఈరోజు దేవుని ఆరాధించగలుగుతున్నారంటే అలాంటి దేవుని బిడ్డల సమర్పణ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మీరు ఏది ఇచ్చినా సరే, అది ఎంత అయినా సరే, సణుక్కుంటాం కానీ బలవంతంగా కానీ దేవునికి ఇవ్వద్దు. మనస్ఫూర్తిగా ఇవ్వండి, స్తుతిస్తూ ఇవ్వండి, ఆరాధిస్తూ దేవునికి ఇవ్వండి, నాట్యమాడుతూ దేవునికి ఇవ్వండి. బికాస్ యు ఆర్ గివింగ్ టు ద లార్డ్ హూ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. కృతజ్ఞతాపూర్వకంగా దేవుని కోసం చేయడం. అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది. చెప్పండి, మనం మానుకోవాల్సినవి ఏంటి చెప్పండి? 4 విషయాలు నేర్చుకున్నాం కదా, అందరూ చెప్పాలి, మీరు మనసులో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. 1, కీడు చేయడం మానేయాలి. మానేద్దామా ఈ రోజు నుండి? మానేద్దాం అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. 2వది, అబద్ధం ఆడడం ట్రై చేద్దాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ట్రై చేస్తారా మీరు? ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం కాదు, మానేద్దాం అంతే. ఆమేన్. అబద్ధం ఆడడం మానేయాల. 3వది,
దూషణ మాటలు పలకడం మానేయాలి. 4వది సనగడం, సంశయించడం మానేద్దాం. ఈ 4 మానేస్తే దేవుడు మనకేమిస్తాడు చెప్పండి? ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకా చాలా మాటలు ఉన్న టైం అయిపోతుంది, కానీ ఒక్క రిఫరెన్స్ మాత్రం చూపిస్తాను. ఈ రిఫరెన్స్ చూస్తే ఈ మెసేజ్ చాలా అందం వస్తుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. 1 Chronicles chapter 17 and verse 13. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన వచనాల్లో ఇది కూడా ఒకటి. చదువు నాయన, చదవండి. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నా కృపను చూపక ఏం చేయను, నేను మానను అన్నాడు. మనం ఇవి మానేస్తానట, దేవుడు ఒక విషయం మానడట. ఏంటి ఆ విషయం అంటే కృపను చూపక మానను. ఆ వచనాన్ని మనం ఒకసారి ఆ రెఫరెన్స్ అయినా మరలా ఒకసారి ఆ వచనంలో అతడు అంటే ఎవరు, ఏంటి ఆ సంగతి పరిశీలన చేద్దాం. చూడండి, నేను అతనికి అంటే సొలొమోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదుతో నాతాను అనే ప్రవక్త మాట్లాడుతూ సొలొమోను గురించి ప్రస్తావిస్తున్నాడు. నేను అతనికి తండ్రినై ఉంటాను. ఉంచున్నాను రెఫరెన్స్ ఉంచు. నేను అతనికి ఎలా ఉంటానో తండ్రినై ఉంటాను అంటే సొలొమోనుకి తండ్రినై ఉంటాను, అతడు నాకు కొడుకై ఉంటాడు. నీకంటే ముందుగా ఉన్నవానికి అంటే దావీదుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట దావీదుతో మాట్లాడుతూ నీకంటే ముందున్నాడు అంటే ఎవరు చెప్పండి? వస్తుంది, ఆన్సర్ వస్తుంది. ఎవరు? సౌలు. దావీదు కన్నా ముందు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసింది ఎవరు? సౌలు. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అంటే సౌలు కట దేవుడు కృపను చూపడం ఏం చేశాడట? ఆయన మానేశాడు. ఎందుకు? ఆయన దగ్గర కృప అయిపోయిందా? తరిగిపోయిందా కృప? గాడ్స్ మర్సీ అండ్ గ్రేస్ అడుగంటిపోయిందా మానేయడానికి? కారణం ఎవరు? దేవుని కృపను సౌలు పొందుకోపోవడానికి కారణం సౌలులో ఉన్న అవిధేయత, డిజొబీడియన్స్. ఇప్పుడు దావీదు అన్నాడు, నీకన్నా ముందుగా ఉన్నవానికి నేను కృపను చూపక మానినట్లు నీ కుమారుడి విషయంలో నేను అలా ఉండను, నా కృపను చూపక నేను ఏం చేయను, మానన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మనం మానవలసిన వాటిని మానేస్తే దేవుడు తన కృపను చూపక మానడు. ఇది దేవుని మాట. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడారు. ప్రతి మాట మన హృదయంలో పదిలపరుచుకునే సణుగులు సంశయాలు మానేద్దాం. ఇటువంటి వాటిని మానడం ద్వారా దేవుని కృప మానక మన మీద కృమ్మరించబడుతుందని బైబిల్ గ్రంథంలో మనం చూసాం. నీకు ముందుగా ఉన్నవానికి నేను కృపను దూరం చేశాను, కారణం అతడున్న పరిస్థితిని బట్టి. కానీ నీ కుమారుడైన సొలొమోను విషయంలో నేను అలా చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వర్డ్ దిస్ మార్నింగ్. ఈ ఉదయ కాలశంలో ప్రభువా, నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. క్రైస్తవ జీవితంలో ప్రభువా మేము ఆశీర్వాదం పొందాలంటే, నీ కొరకు మహిమకరంగా మేము జీవించాలంటే, నీ వాక్యం మాలో నాటబడి మా ఆత్మలు రక్షించే విధంగా నీ వాక్యమును మేము అంగీకరించాలంటే సమస్త కల్మషమును దుష్టత్వమును మాని అని యాకోబు భక్తుడు చెప్పిన మాటను ఆధారం చేసుకుని ప్రభువా, ఈరోజు మేము మానాల్సినవి ఏంటో మేము నేర్చుకున్నాం, వదిలిపెట్టాల్సినవి ఏంటో మేము నేర్చుకున్నాం. 4 ప్రాముఖ్యమైన విషయాలు మా ముందుకు తీసుకొచ్చావు. మా మాటలు అనేక మంది నిలబెట్టేవుగా ఉండాలి, కానీ పడగొట్టేవుగా ఉండకూడదనే విషయం నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. సమస్తమైన దూషణ మాటలు క్రైస్తవునికి తగవు అన్ని వాక్యంలో ఉంది ప్రభువా. మమ్మల్ని బలపరచండి. మానవలసిన మాటని మానుకొని ఆనుకోవాల్సిన వాటిని ఆనుకోవడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు నీకు ఇవ్వడానికి సణుగుతున్నామేమో, ఆతిథ్యం చేయడానికి సణుగుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభువా. సణుగుడు సంశయాలు మానే సమస్త కార్యములను ప్రేమతో చేయండి అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు రాయించారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కృపలో మేమందరం వర్ధిల్లడానికి మీరే సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం విన్న మా ప్రియులందరినీ నూతన ఆత్మతో నూతన బలంతో నింపండి. వాక్య ప్రకారం జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట ఈ మా మనవులు సమర్పించి
వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి.